యెహోవాను స్తుతించుట మంచిది, మహోన్నతుడా నీ నామమును కీర్తించుట మంచిది. ఉదయమున నీ కృపను, ప్రతి రాత్రి నీ విశ్వాస్యతను 10 తంతుల స్వరమండలముతోనూ గంభీర ధ్వనిగల సితారతోనూ ప్రచురించుట మంచిది. దేవుని సంఘమా, మనమందరం కూడా నిలబడదాం. ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో నుండి 618వ స్తుతి కీర్తన పాడుతూ మన ఆరాధన క్రమంలో ముందుకు కొనసాగుదాం. పితృ పుత్ర శుద్ధాత్మాలై దేవుని స్తుతించు సర్వ లోకమా, స్తుతించు దివ్య సైన్యమా. ఆమేన్. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ, ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగును గాక అని ప్రకటించిన మా తండ్రి మీకు స్తోత్రాలు. నీ దయలో, నీ కాపుదలలో, నీ కృపలో 5వ మాసములో 10 దినాలు మమ్మను భద్రపరిచి క్షేమమిచ్చి ఆరోగ్యమిచ్చి సజీవులుగా మరలా రీతిగా నీ పరిశుద్ధ సముఖములో సజీవులుగా నిలవబెట్టిన విధానం కొరకై కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. నా తండ్రి, గడిచిన 10 దినాల్లో మరి మా కుటుంబాలలో అయితేనేమి, మా వ్యక్తిగత జీవితంలో అయితేనేమి, ఆత్మీయ జీవితంలో అయితేనేమి, ఆయన ఎన్నో ఆటంకాలు ఏర్పడినప్పటికీ, కొంత మానసికమైన ఒత్తిడి కలిగినప్పటికీ వాటి అన్నిటి నుండి విడిపించి సంతోషముగా, సమాధానముగా, ఉల్లాసంగా మీ నామమును ఘనపరిచే ఆధిక్యత మా అందరికి అనుగ్రహించినందుకు నీ స్తోత్రాలు. మరి దినము ప్రత్యేకమైన దినముగా నువ్వు ఏర్పాటు చేసుకున్నందుగా నీ స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. నా తండ్రి, తల్లులైన వారు మీ జ్ఞాపకం చేసుకున్నందుకు వందనాలు. ఈ ఆరాధన అంతటిలో మీరు మాతో నడిపించమని ప్రార్థన చేస్తున్నాను. ఇంతవరకు పాటల ద్వారా మీ నామాన్ని స్తుతించగలిగాము. తదుపరి ఆరాధన క్రమంలో, వాక్య పట్టణములో, విజ్ఞాపనములో, సాక్ష్యాలు, స్తుతి ఆరాధన, వాక్య సందేశం అంతట్లో కూడా మీరు మాతో నడిపించుమని, ఆరాధనకు నీ ఆత్మను తోడుగా ఉంచి నడిపించుమని, వాతావరణాన్ని విద్యుత్ మీ స్వాధీనపరచుకొని సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు మీరు మాత్రమే పొందుకోమని యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో ఈ ప్రార్థన అడిగి సమర్పిస్తున్నాను మా తండ్రి. ఆమేన్. మంచిది పిల్లరా, మన మధ్య నిల్చుండి 103వ సంకీర్తన మొదటి నుండి 13 చరణాలు గల భాగాన్ని ఉత్తర ప్రస్తుత రీతిగా చదువుదాం. 103వ దావీదు కీర్తన మొదటి చరణం నుండి 13వ చరణం వరకు గల భాగాన్ని చదువుదాం. 13వ చరణాన్ని అందరం కలిసి చదువుదామని మనం చేస్తూ ఉన్నాను. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు, నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు. సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు, కరుణా కటాక్షములను నీకు కిరీటముగా ఉంచుచున్నాడు. పక్షిరాసు యవనం వలె నీ యవనము క్రొత్తదగుచున్నట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరచుచున్నాడు. యెహోవా నీతి క్రియలను జరిగించుచు బాధింపబడి వారికందరికీ న్యాయము తీర్చును. ఆయన మోషేకు తన మార్గములను తెలియజేసెను, ఇశ్రాయేలు వంశస్థులకు తన క్రియలను కనపరుచెను. యెహోవా దయాదాక్షిణ్య పూర్ణుడు, దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి గలవాడు. ఆయన ఎల్లప్పుడూ వ్యాజ్యమాడువాడు కాడు, ఆయన నిత్యము కోపించువాడు కాడు.
మన పాపములను బట్టి మనకు ప్రతీకారము చేయలేదు, మన దోషములను బట్టి మనకు ప్రతిఫలం ఇయ్యలేదు. భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన యందు భయభక్తులు కలవారి ఎడల ఆయన కృప అంత అధికముగా ఉన్నది. తూర్పు ఎంత దూరమో ఆయన మన అతిక్రమములను మనకు అంత దూరపరిచి ఉన్నాడు. 13వ చరణం అందరం కలిసి చదువుతాం. తండ్రి తన కుమారుల ఎడల జాలిపడినట్లు యెహోవా తన యందు భయభక్తులు కలవారి ఎడల జాలిపడును. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన కొరకు దీవించును గాక. మనమందరం కూడా తిరిగి నిల్చోండి. ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకం నుండి 451వ పాట. సర్వాచ్యుతంబు నీదేనయ్యా స్వరూపమిచ్చు కుమారివే. ఆ పాట పాడుతూ ప్రభువును స్తుతిస్తూ ఆరాధన క్రమంలో ముందుకు కొనసాగుదాం. ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పుస్తకం నుండి 451వ పాట పాడుతూ ప్రభు నామాన్ని ఘనపరుచుదాం. సర్వచిత్తంబు నీదేనయ్యా స్వరూపమిచ్చు కుమారివే. సర్వచిత్తంబు నీదేనయ్యా స్వరూపమిచ్చు కుమారివే. సారే పైనున్న మంటినయ్యా సరి అయిన పాత్రం చేయుమయ్యా. సర్వేశ్వరా నిరిక్తుండను సర్వదా నిన్నే సేవింతును. సర్వచిత్తంబు నీదేనయ్యా స్వరూపమిచ్చు కుమారివే. ప్రభు సిద్ధించు నీ చిత్తమే ప్రార్థించుచుంటి నీ సన్నిధి. పరికింపు నాన్ని దివసంబునా పరిశుభ్రమైన హిమము కన్నా పరిశుద్ధం చేసి పాలించుమా. పాపంబు పోవ నన్ను కడుగుమా. సర్వచిత్తంబు నీదేనయ్యా స్వరూపమిచ్చు కుమారివే. నీ చిత్తమే సిద్ధించు ప్రభు నిన్నే ప్రార్థింతు నా రక్షక. నీచమౌగాయ ముల చేతను నిత్యంబు కృంగి అలసియుండా. నిజమైన సర్వ శక్తుండవే నీ చేత బట్టి నన్ను రక్షింపుమా. సర్వచిత్తంబు నీదేనయ్యా స్వరూపమిచ్చు కుమారివే. ఆత్మస్వరూప నీ చిత్తమే అనిశంభు చెల్లు ఇహ పరమునా. అధికంబుగా నన్ని ఆత్మతో ఆవరింపు నా రక్షక. అందరూ నాలో క్రీస్తుని చూడా. ఆత్మతో నన్ను నింపుము దేవా. సర్వచిత్తంబు నీదేనయ్యా స్వరూపమిచ్చు కుమారివే. దయచేసి కూర్చుందాం. దేవుని పరిశుద్ధ గణనామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా హల్లెలూయా. చాలా సంతోషం పిల్లరా. దేవుడు తన యొక్క మహాకృపను బట్టి 5వ మాసంలో 2వ పరిశుద్ధ దినం మరి రీతిగా ప్రభు సన్నిధిలో మనం ఉండడానికి చక్కటి అవకాశాన్ని ప్రభు మనకు కల్పించాడు. మరి సమయంలో ఈ పరిశుద్ధ దినములో ధ్యానించే నిమిత్తమై దేవుని వాక్యాన్ని మనము చదువుదాం. అపోస్తలుడైన పౌలు
తిమోతికి వ్రాసిన రెండవ పత్రిక మొదటి అధ్యాయము 3 నుంచి 5 వచనాలు జాగ్రత్తగా గమనిద్దాం, చదువుదాం. తిమోతికి వ్రాసిన రెండవ పత్రిక మొదటి అధ్యాయము 3 నుంచి 5 వచన గల భాగాన్ని ఈ దినపు ధ్యాన వాక్యంగా మనము చదువుదాం. ఈ వాక్య భాగాన్ని ప్రియులు హేమలత లారెన్స్ గారు చదివి వినిపిస్తారు. తదుపరి నీలవేణి గారు మనలను ప్రార్థనలో నడిపిస్తారు. నేటి మన కొరకు ఏర్పాటు చేయబడిన వాక్య పఠనము 2వ తిమోతి 1వ అధ్యాయము 3 నుంచి 7 వచనాలు ఇలా రాయబడి ఉన్నవి. 5 వచనములు. నా ప్రార్థన యందు ఎడతెగక నిన్ను జ్ఞాపకము చేసుకొనుచు నీ కన్నీళ్లను తలచుకొని నాకు సంపూర్ణ ఆనందము కలుగుటకై నిన్ను చూడవలనని రేయింబగలు అపేక్షించుచు నీ యందున్న నిష్కపటమైన విశ్వాసమును జ్ఞాపకం చేసుకొని నా పితర ఆచార ప్రకారము నిర్భులమైన మనస్సాక్షితో నేను సేవించుచున్న దేవుని ఎడల కృతజ్ఞుడై ఉన్నాను. ఆ విశ్వాసం ఎదుట నీ అవ్వ అయిన లోయలోను నీ తల్లి అయిన మెనీకియలో నివసించను. అది నీ యందు వహించుచున్నదని నేను రూఢిగా నమ్ముచున్నాను. దేవుని తన పరిశుద్ధ వాక్యం దీవించునుగా. ప్రార్థన. మహోన్నతుడు అయిన తండ్రి, సర్వరూపి అయిన తండ్రి, సర్వసంపూర్ణటువంటి మా యెహోవా తండ్రి, ఇదిగో ప్రభానైనా నీ సన్నిధిలో తండ్రినైనా ఎందుకు పనికిరాని ఈ పాపస్తుల తండ్రి, ఏ యోగ్యత లేని దన్న తండ్రినైనా నన్ను ఈ దినములో తండ్రినైనా నువ్వు భద్రపరుచుకున్నావు తండ్రి. నీకు వేలాది వందనాలు, వేలాది స్తుతి స్తోత్రాలు మహారాజా. నా దేవాధిపతి అయిన తండ్రి, సర్వము ఎరిగిని మహారాజువు తండ్రి, నీకే స్తుతి ఘనత మహిమ ప్రభావములు తండ్రి. ఇదిగో ఈ దినములు ప్రభునైనా నీ సంఘములో తండ్రినైనా నువ్వు భద్రపరిచినటువంటి తండ్రి, నీ వాక్య సందేశంలో తండ్రినైనా మా హృదయాలకి నాటింపునైనా భద్రపరిచినట్టుగా తండ్రి ఆశీర్వదించు. నీకే స్తుతి ఘనత మహిమ ప్రభావములు నైనా సంఘమంతా దీవించు తండ్రి. సంఘానికి పోషించి ఆశీర్వదించు ప్రభా. సంఘ నాయకులకి దీవించి ఆశీర్వదించు తండ్రి. నీ ఒక్క దైవజనులకి దీవించి ఆశీర్వదించు. మా ప్రభు అయిన మా యేసు రక్షక నీ పరిశుద్ధ నామములో వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. మంచిది. ఈ సమయంలో అందరం లేచి నిలబడదాం. స్తుతి ఆరాధనలో పాలిభాగస్తులు అవుదాం. సంఘ కార్యదర్శి గారు డాక్టర్ సతీష్ బెహ్రా గారు స్తుతి ఆరాధన నడిపిస్తారు. మనం అందరం కూడా వారితో ఏకీభవిస్తూ చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని కనపరుద్దాం. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. దేవుడు మనకిచ్చిన ఈ ప్రశస్తమైన సమయాన్ని బట్టి దేవునికి మనం ఎంతగానో కృతజ్ఞత చెల్లించవలసి ఉంది. సాక్ష్యాలు విన్నాం. బహుశా కొంతమంది సాక్ష్యాలు చెప్పలేకపోవచ్చు ముందుకు వచ్చి. ఏది ఏమైనా దేవుని యొక్క ప్రేమ, కృప, వాత్సల్యత ఇవి లేకపోతే మనం నిజంగా ఈరోజు సజీవులుగా వచ్చి ఇక్కడ ఉండేవారమే కాదు. ఏమిచ్చినా దేవుడి రుణం మనం తీర్చుకోలేం. కనుక ప్రశస్తమైన సమయానికి వచ్చాం దేవుని నామాన్ని స్తుతించుటకు. కనుక దేవుని సన్నిధిలో మౌనంగా ఉండక మరి ఈ మే నెలలో ఈ 10 రోజులు దేవుడు చూపించిన కృపా వాత్సల్యాన్ని బట్టి, మన కుటుంబాల్లో నడిపిస్తున్న విధానం బట్టి, ఆయన చేస్తున్న కార్యాలను బట్టి, ఆయన మనకు ఆధారంగా నడిపిస్తున్న విధానం బట్టి దేవునికి హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలని కోరుతూ, మనందరికీ వచ్చిన పాటే గతంలో చాలాసార్లు పాడుకున్నాం. ఆశ్రయమా ఆధారమా నీవే నా యేసయ్య అనే పాట. ఇది మనకు అందరికీ తెలిసిన పాట కనుక ఈ పాటను దయచేసి అందరూ కలిసి నాతో పాటు స్వరం ఇప్పి పాడాలని ప్రభుపేట మనం చేస్తూ ఉన్నాను. చప్పట్లు కొడుతూ ప్రభు సన్నిధిలో మనకు తెలిసిన పాట కనుక దయచేసి ప్రభు సన్నిధిలో మౌనం కొడుతూ ఆశ్రయమా ఆధారమా నీవే నా యేసయ్యా, నా దుర్గమా నా శైలమా నీవే నా యేసయ్యా. అందమా
ఆశ్రయమా ఆధారమా నీవే నా యేసయ్యా, నా దుర్గమా నా శైలమా నీవే నా యేసయ్యా. నిన్ను విడచి నేనుండలేను, క్షణమైనా నే బ్రతుకలేను అన్నాం. నిన్ను విడచి నేనుండలేను, క్షణమైనా నే బ్రతుకలేను. ఆశ్రయమా ఆధారమా నీవే నా యేసయ్యా, నా దుర్గమా నా శైలమా నీవే నా యేసయ్యా. నిజమే, మన జీవితంలో ఆశ్రయం ఆయనే, ఆధారం నిజంగా ఆయనే నిజంగా ఆధారంగా మనకు లేకపోతే మనం ఈరోజు ఉండేవారమే కాదు. కనుక హృదయపూర్వక కాలం చేయడానికి ఇష్టపడతాం. మన కష్టకాలాల్లో కృంగిపోతున్న సమయాల్లో ఆయన చూపించిన కృపను జ్ఞాపకం చేసుకుందాం. చప్పట్లు కొడుతూ దేవుని స్తుతిద్దాం. కష్టకాలములు నన్ను కృంగతీసినను, అరణ్య రోదనలు నన్ను ఆవరించినను. కష్టకాలములు నన్ను కృంగతీసినను, అరణ్య రోదనలు నన్ను ఆవరించినను. నా వెంటే నీ ఉండినావు, నీ కృపను చూపించినావు. నా వెంటే నీ ఉండినావు, నీ కృపను చూపించినావు. ఆశ్రయమా ఆధారమా నీవే నా యేసయ్యా, నా దుర్గమా నా శైలమా నీవే నా యేసయ్యా. చాలాసార్లు మనం కురిగిపోతూ ఉంటాం, మన మీద మాట్లాడుతున్న శత్రువు చేసే పన్నాగాలకి విసిగిపోతూ ఉంటాం. అలాంటి సందర్భంలో మన వెంట ఉండేవాడు మన ప్రభువైన యేసు. కనుక మనం హృదయపూర్వకంగా మనసారా నోరారా ఆయన స్తుతించడానికి ఇష్టపడదాం. భక్తిహీనులు నాపై పొర్లి పడినాను, శత్రు సమూహము నన్ను చుట్టిముట్టినను. భక్తిహీనులు నాపై పొర్లి పడినాను, శత్రు సైన్యము నన్ను చుట్టిముట్టినను. నా వెంటే నీ ఉండినావు, కాపాడి రక్షించినావు. నా వెంటే నీ ఉండినావు, కాపాడి రక్షించినావు. ఆశ్రయమా ఆధారమా నీవే నా యేసయ్యా, నా దుర్గమా నా శైలమా నీవే నా యేసయ్యా. ఇప్పుడే ధనంజయ్ గారు సాక్ష్యం ఎన్నో మరణ పాశం మనం చుట్టుకొని ఉన్నప్పుడు నిజంగా ఆ బంధకాలు తప్పించి వారు ఎవరు ఉన్నారంటే అది ప్రభువైన యేసు. దాన్ని గమనించాలి, దాన్ని గుర్తించాలి. అందుకొరకు ప్రభుకు హృదయపూర్వకంగా స్తుతించడానికి మనం ఇష్టపడాలి. మరణ పాశములు నన్ను చుట్టుకొనగాను, బంధు స్నేహితులు నన్ను బాధ పెట్టినను. మరణ పాశములు నన్ను చుట్టుకొనగాను, బంధు స్నేహితులు నన్ను బాధ పెట్టినను. నా వెంటే నీ ఉండినావు, దయచూపి దీవించినావు. నా వెంటే నీ ఉండినావు, దయచూపి దీవించినావు. ఆశ్రయమా ఆధారమా నీవే నా యేసయ్యా, నా దుర్గమా నా శైలమా నీవే నా యేసయ్యా. అందరం ఆశ్రయమా ఆధారమా నీవే
నీవే నా యేసయ్యా, నా దుర్గమా, నా శైలమా, నీవే నా యేసయ్యా. నిన్ను విడచి నేనుండలేను, క్షణమైన నే బ్రతుకులేను. అందమా, నిన్ను విడచి నేనుండలేను, క్షణమైన నే బ్రతుకులేను. ఆశ్రయమా, ఆధారమా, నీవే నా యేసయ్యా, నా శైలమా, నీవే నా యేసయ్యా. నిజమే, మనకు ఆశ్రయము ఆధారము ఆయనే. కనుక ఆ గొప్ప దేవుని మనం హృదయపూర్వకంగా కొద్ది నిమిషాలు స్తుతి చేయటకు ఇష్టపడదాం. మన జీవితాల్లో చాలా సందర్భాల్లో ఒక పర్యాయము, రెండు పర్యాయములు కాదు, అనేక మార్లు మన తప్పిపోతున్న పరిస్థితుల్లో మన వెంట ఉండి మన చేయి పట్టుకొని ఆదరించింది ఆయనే, మర్చిపోవద్దు. ఈరోజు ఏ కష్టం రాలేదనుకోవచ్చు, ఆ కష్టమైన పరిస్థితుల్లో కూడా నువ్వు వెళ్ళిపోకుండా నేను తప్పించింది ఆయనే, దాన్ని మనం గమనించాలి. ఈరోజు ఆరోగ్యంగా ఉండి దేవుని సన్నిధిలో ఆరాధన చేయగలుగుతున్నామంటే అది ఆయన చూపించిన వాత్సల్యత, దాన్ని మనం గమనించాలి. ఆర్థిక పరిస్థితుల్లో, ఆరోగ్య స్థితిగతుల్లో, అనేక ఆటంకాల్లో, ప్రతి దానిలో ఆయన కలుగు చేసుకుంటూ నీకు నాకు క్షేమాన్నిచ్చిన ఆ దేవుణ్ణి హృదయపూర్వకంగా ఆరాధన చేయడానికి మనం ఇష్టపడాలి. మన హృదయంలో ఆయనకు ప్రశస్తమైన స్థానాన్ని మనం ఇవ్వగలగాలి. ఈ లోక బంధకాలను మనం విడిచిపెట్టాలి. ఆయనకు దగ్గరగా చేరుగున్నప్పుడు దేవుడు మన జీవితాల్లో కలుగు చేసుకుంటారు. దేవుడు మన జీవితాల్లో కలుగు చేసుకున్నప్పుడు మన జీవితాలు మారుతాయి, మన జీవితాలు సంతోషకరంగా ఉంటాయి, మన జీవితాలు దీవెనకరంగా ఉంటాయి. ఆయన కలుగు చేసుకోవాలంటే ఆయనకు మనం దగ్గరగా రావాలి. ఈరోజు మన హృదయంలో ఆయనకి ఇచ్చే స్థానం ఏంటో మనకు తెలుసు. ఇప్పటికైనా తక్కువ స్థానం ఇస్తున్నామేమో. ప్రభువుని మన జీవితాల్లో, మన హృదయాల్లోకి ఆహ్వానించాలి. మనకు ఆధారం, ఆశ్రయం ఆయనే. ఆయన తప్ప ఇంకెవరు లేరు ప్రియులారా. బహుశా నువ్వు అనుకోవచ్చు, నా చుట్టూ చాలా మంది ఉన్నారు, వీరెవ్వరూ నీ ఆపదలో నీకు అక్కరకు రారు, నువ్వు ఒంటరి వాడు అయిపోతావు. కానీ ఏ పరిస్థితుల్లో నీ వెంట ఉండి నిన్ను కాపాడేది, సంరక్షించేది, నిన్ను కనికరించేది, నీ ఎడల జాలిపడేది ఆ ప్రభువుని యేసుని మనం గమనించగలగాలి. కనుక వాక్యానికి సిద్ధపడిపోదవుతున్న మనం దేవుడు మనతో మాట్లాడలాగన ఈరోజు తన వాక్కు ద్వారా ఒక భరోసా మనకిచ్చేలాగా ప్రభుని అడుగుదాం. ఆయన ఇచ్చిన మాటను పట్టుకొని ఈ సన్నిధి నుంచి మనం బయటికి వెళ్దాం. పాట పాడడం, అందరూ నాలో క్రీస్తుని చూడలాగన మాటని. నిజమే, అలా చూడలాగన దేవుడు మన జీవితాల కార్యం చేయలాగన. ఎందుకంటే మన బలం, మన శక్తి ఏమాత్రం సరిపోదు గనక దేవుని యొక్క బలాన్ని, శక్తిని మనం ఆశ్రయించాలి. దేవుని మనం బ్రతిమలాడుకోవాలి. అలా బ్రతిమలాడడానికి ఇష్టపడదాం. మరి సమయంలో ఆ ప్రియులు రాజారావు గారు వచ్చి దయచేసి ప్రార్థనలు మనం నడిపిస్తారు. ఆ ప్రార్థనలో మనందరూ కూడా ఏకీభవిద్దాం. దేవుని మనం బ్రతిమలాడుకుందాం. హృదయపూర్వకంగా దేవుని ఆరాధించడానికి ఇష్టపడదాం. హృదయపూర్వకంగా దేవుని దగ్గర ఆ కృతజ్ఞత భావంతో ప్రార్థించడానికి ఇష్టపడదాం. దయచేసి నా ప్రియులారా ప్రార్థన చేద్దాం. ప్రార్థన ప్రతి ఒక్కరు ఏకీభించాలి. ప్రభువు మనం చేస్తూ ఉన్నాను. స్తోత్రం 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 ఆయన మహాపరిశుద్ధుడైన ప్రభువా, ఘనమైన దేవా, నీకే వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. తమ్ముడు చెప్పినట్లుగా తండ్రి, ఈ పరిశుద్ధ స్థలంలో మేము వచ్చి నీ సన్నిధిలో నీ యొక్క వాక్య పరిచర్యలో పాలి భాగస్తులు అవటకు మాకు ఇచ్చినటువంటి తలాంతును బట్టి, నీ కృపను బట్టి నీకే వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభువా. దేవా, ఎన్నిక లేని మమ్మల్ని ఎన్నుకొని నీ యొక్క మార్గంలో నడిపింపజేస్తూ ప్రతి క్షణం, ప్రతి గడియ కనురెప్ప సైగలతో మమ్మల్ని నడిపిస్తున్న విధానం బట్టి నీకు స్తోత్రాలు నాయన. నాయన, మేము ఎంతటి వారం ప్రభు, ఏ పాటి వారము ప్రయాణంలో, మా యొక్క ప్రవర్తనలో, మా యొక్క క్రియలలో, మా యొక్క అవసరతలో, మా యొక్క స్థితిగతుల్లో, మా ఆరోగ్యంలో, మా సమస్తములన్నింటిలో నీ సహాయం సహకారాలతో మమ్మల్ని నడిపిస్తున్న విధానం బట్టి నీకు స్తోత్రాలు తండ్రి. అలాగే నాయన, ఈ దినం ఏర్పాటు చేయబడినటువంటి వాక్యం హృదయ లోతుల్లోకి పాలు పంపించేదిగా ఉండేటట్లు సహాయం చేయతండి. వాక్యానుసార జీవితమే తప్ప ఈ లోకంలో ఏది శాశ్వతం కాదని ఒక నమ్మకమైన దృఢమైన విశ్వాసాన్ని కలిగించినటువంటి గొప్ప దేవ నీకు స్తోత్రమైన. అనేక మంది నిన్ను ఎరిగి కూడాను
నేను ధృవీకరించిన వారు ఎంతమంది ఉన్నప్పటికీ వారిని కూడా ఎడబాయిక నాయన, వారి పక్షాన్ని కూడా ఉండి ప్రతి విషయంలో సహాయం చేస్తున్న విధానం బట్టి స్తోత్రం. అలాగే నీ ప్రేమను బట్టి నీ కౌగులు మేము చేరి ఉన్నందువల్ల, నీ యొక్క ఆత్మీయ శక్తి వల్ల ప్రవేశింపజేసిన ఆయన, నీ రక్షణ కవచంతో మమ్మల్ని ధైర్యింపజేసి నీ సన్నిధిలో మమ్మల్ని నిలబెట్టినందుకు స్తోత్రాలు తండ్రి. అలాగే నాయన, బహు విస్తారంగా ఉన్నటువంటి ఈ ఎండల సమయంలో, ఈ వాతావరణ స్థితిగతుల్లో శ్రేష్టమైన నీ యొక్క వాక్యం పదిలపరుచుకున్న మమ్మల్ని అందరినీ ఏక మనస్సుతో ఏక ఆశతో ఈ సన్నిధిలోకి నడిపించిన విధానం బట్టి స్తోత్రాలు నాయన. అలాగే మేము చేసిన స్తుతాలను బట్టి, మా యొక్క ప్రవర్తన బట్టి, మా యొక్క క్రియలను బట్టి, నువ్వు ఇచ్చే సమయాన్ని బట్టి మేము సద్వినియోగం చేసుకున్న యోగ్యత మాకు, మా కుటుంబాలకి, మా సంఘానికి, సంఘంలో ప్రతి ఒక్క బిడ్డకు కూడా దీవించి ఆశీర్వదించమని మా ప్రభువు రక్షకుడు అయినటువంటి యేసుక్రీస్తు ప్రశస్త నామంలో అది విధంగా బ్రతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. శబ్దము హల్లెలూయా, హల్లెలూయా. చాలా సంతోషం ప్రియులారా. దేవుడు తన యొక్క మహాకృపను బట్టి మరలా ఈ రీతిగా 5వ మాసం 2వ పరిశుద్ధ దినంలో తన పాద సముఖములో మనందరినీ కూడా ఆరోగ్యము నెమ్మదినిచ్చి నడిపించిన విధానాన్ని బట్టి ఆయన ఉన్నతమైన నామమునకి మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. చేరి వచ్చిన మీ అందరికీ, సంఘ నాయకులైన వారికి, విశ్వాసులందరికీ యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో శుభాలు మరియు వందనాలు తెలియజేస్తూ, మరి రోజు ప్రత్యేకమైన దినముగా జ్ఞాపకం చేయబడుతున్నటువంటి మదర్స్ డే, తల్లులందరికీ మదర్స్ డే శుభాకాంక్షలు. తల్లులైన మీ అందరినీ దేవుడు బహుగా బలపరిచి మీ కుటుంబంలో ఆత్మీయ ఆనందాన్ని కలుగు చేయనుగాక. దేవుని వాక్యంలోకి వెళ్దాం. మన మధ్యలో 2వ తిమోతి పత్రిక 1వ అధ్యాయము 3 నుంచి 5 వచన గల భాగం మనకు చదవగా విన్నాం. ఈ వాక్య భాగంలో 2 స్త్రీలు ఉన్నారు. వారి కొరకు గడిచిన దినాల్లో కొన్ని సంవత్సరాల కిందట మనం విన్నాం. మరొకసారి ఈ తల్లుల దినోత్సవం సందర్భంగా ఇటువంటి తల్లులను గురించి ఒక శ్రేష్టమైన కొన్ని మాటలు, వారి ఆత్మీయ జీవితము లేక వారి విశ్వాస జీవితం తదుపరి వారి తరముపై ఏ విధంగా ప్రభావం చూపించింది, వారి యొక్క భక్తి జీవితము తమ బిడలను ఏ విధంగా దేవుని చెంతకు తీసుకుని వచ్చిందనే విషయాలు మనం గమనించాలి. చూడండి, బైబిల్లో తల్లులైన వారికి చాలా గౌరవప్రదమైన స్థానం ఇచ్చాడు దేవుడు. అనాది కాలము నుండి నేటి వరకు కూడా. ఎందుకంటే ప్రారంభంలోనే ఆదాము హవ్వలను చేసినప్పుడు, దేవుడు హవ్వను చేసిన తర్వాత ఆదాము ఒక చక్కటి పాట పాడతాడు. అక్కడ ఏమంటది, నా ఎముకలలో ఎముక, నా మాంసముల మాంసము అనే మాట చెప్పిన తర్వాత ప్రభు అంటాడు, ఏలయనగా ఈమె జీవము గల ప్రతివానికిని తల్లి. చూడండి, ఆదిలోనే తల్లి యొక్క ఆధిక్యతను దేవుడు ఉన్నతమైన స్థితిలో ఉంచాడు. అయితే ఎందుకనంటే వారేంటండి బలము గలవారై, ధైర్యము గలవారై మరియు భక్తి గలవారి ఉండడానికి దేవుడు తల్లికి చాలా ఉన్నత స్థితి ఇచ్చాడంట. క్రైస్తవ విశ్వాసములో మరియు నేటి ప్రతి ఒక్కరి జీవితంలో తల్లులు పోషించేటువంటి పాత్ర చాలా విలువైనది. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇక్కడ 2 స్త్రీలు ఉన్నారు. ఒకటి లోయి, 2వ స్త్రీ యూనీకే. ఇరువురు తల్లులు కూడా తమ తమ బిడ్డల యొక్క భవిష్యత్తును, సాధారణంగా తల్లిదండ్రుల బిడ్డలకు భవిష్యత్తు ఉన్నత స్థితిలో ఉండాలని ఆశిస్తూ ఉంటారు. తల్లిదండ్రులు ఎలా ఉన్నా సరే మా బిడ్డలు మాత్రం ఉన్నతమైన స్థితిలో ఉండాలి, ఆశీర్వదించబడాలి అనేటువంటి ఒక ఆలోచన. ఇక్కడ లోయి అనేటువంటి తల్లి తన కుమార్తె అయినటువంటి యూనికేని దేవుని యందు చాలా బలమైనటువంటి స్త్రీగా నిలబెట్టింది. వీళ్ళిద్దరి యొక్క జంట విడదీయరానేటువంటిది. వాళ్ళిద్దరూ తల్లి కూతుర్లు కావడం దీనికి కారణం కాదు, కానీ మరి దేనికనంటే వాళ్ళ యొక్క యథార్థమైన విశ్వాసం, వారి యథార్థమైనటువంటి భక్తి,
పరిశుద్ధ లేఖనాల పట్ల వాళ్ళ వైఖరి దీనికి ముఖ్య హేతువు. అందుకొరకే ఈ ఇద్దరు స్త్రీలను బట్టి వ్రాయబడింది. అయితే యూనికే తన కుమారుడైనటువంటి తీమోతి ఎడల ఆమెకున్న ఆసక్తి అన్నిటికంటే చాలా ముఖ్యమైనదిగా మనం గమనిస్తాం. ఎందుకంటే ఇక్కడ చూడండి, పౌలుకు మాట అన్నాడు, తీమోతితో అంటాడు చూడండి 5వ వచనం 2వ భాగంలో, ఆ విశ్వాసము మొదట నీ అవయైన లోయలోను నీ తల్లి అయిన యూనికెలోను వసించెను, అది నీ యందు సహా వసించుచున్నదని నేను రూఢిగా నమ్ముచు. చూడండి, ఈ పౌలు తీమోతిని పరిచర్యకు ప్రోత్సహించేటువంటి దినాల్లో తీమోతిలో విశ్వాసము చెప్తున్నటువంటి సాక్ష్యం ఏంటంటే, నీలో ఉన్న విశ్వాసము, నీలో ఉన్న భక్తి, నీలో ఉన్నటువంటి ఆ యథార్థత నీకంటే ముందు నేను ఎవరిలో చూశాను? మీ తల్లిలో చూశాను, నిన్ను పెంచినటువంటి అమ్మమ్మలో కూడా చూశాను. ఈ లోయి తీమోతికి అమ్మమ్మ అవుతారు, యూనికే తీమోతి యొక్క తల్లి అన్నట్టు. చూడండి, ఆ విశ్వాసము అనగా నీకున్న విశ్వాసం అన్నాడు కదా, మొదట నీ అవయైన లోయలో చూశాను, రెండవది నీ తల్లి అయిన యూనికులు చూశాను, అది నీలో సహా ఉన్నదని రూఢీగాను. ఈరోజు పిల్లరా, తల్లిదండ్రులకు ఉన్నవారు తమ బిడ్డల జీవితంలో ఇవ్వాల్సిన ఆస్తిదే. ప్రాముఖ్యంగా క్రైస్తవ తల్లిదండ్రులు తమ బిడ్డలకు వచ్చినటువంటి ప్రాముఖ్యమైనటువంటి ఆస్తులు ఏమైనా ఉన్నాయంటే అది దేవుని యందు యథార్థమైన భక్తి విశ్వాసాలు. దేవుని స్తోత్రం కలుగును కాక. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. చూడండి, వీరి పేర్లు బైబిల్లో ఇక్కడ ఒక్కసారి కనబడ్డాయి, జాగ్రత్త గమనించాలి. వీళ్ళిద్దరి పేర్లు కేవలము ఈ 2వ తీమోతి పత్రిక 2:3-5 వచనాల్లో మాత్రమే కనిపించాయి. అందువల్ల వారి యొక్క జీవితాలు, వారి ప్రాధాన్యత ఏమాత్రం కూడా మంచివి కాదని, హీనమైనవని, అందుకొరకే ఎక్కువ సార్లు వారు ప్రస్తావించబడలేదు అనేటువంటి ఆలోచన చేయడం అనేది పొరపాటు. వాళ్ళిద్దరి జీవితాల్లో వారి పేర్లు ఒక్కసారే బైబిల్లో కనబడినా సరే, వారి జీవిత యొక్క ప్రభావము వారి తరువాత తరం మీద ఒక శ్రేష్టమైనటువంటి ఉన్నతమైన ప్రభావాన్ని చూపి ప్రభు పనికి గొప్ప సాధనాలను తయారు చేయగలిగింది. దేవుని స్తోత్రం కలుగును గాక. చెప్పగలిగి హల్లెలూయా. చూడండి, పౌలు దృష్టిని ఆకర్షించినటువంటి వీళ్ళ పేర్లు చరిత్రలో శాశ్వతంగా లిఖించబడ్డాయి. చాలామంది స్త్రీలు ఉన్నారు, కానీ అందరు స్త్రీల పేర్లు ఇక్కడ వ్రాయబడలే. బైబిల్లో పాత నిబంధన గ్రంథంలో కొంతమంది, నూతన నిబంధన గ్రంథంలో కొంతమంది పేర్లు మాత్రమే వ్రాయబడ్డాయి. కారణం ఏంటంటే వారికి దేవుని వాక్యంలో ఇచ్చిన ప్రాధాన్యత అటువంటిది. అందరి పేర్లు వ్రాయబడలేదు ఇక్కడ. కనుక పౌలు మొట్టమొదటిగా తాను సందర్శించినటువంటి లుస్త్రా ప్రాంతంలో సువార్తను బోధిస్తున్న సమయంలో తీమోతిని మొట్టమొదటిసారిగా కలుసుకున్నాడు ఆయన. కొద్దిసేపు అపోస్తుల కార్యగ్రంథము 14వ అధ్యాయము 6-7 వచనం చదవండి. అపోస్తుల కార్యగ్రంథము 14వ అధ్యాయము 6-7 వచనాలు గమనిస్తే చదవండి ఒకసారి. లుకయోనియలోని లుస్త్రాకును దెబ్రెనుకును చుట్టుపక్కల ప్రదేశములకు పారిపోయి అక్కడ సువార్త ప్రకటించి ఆ సందర్భంలో చాలండి. ఆ సందర్భంలో పౌలు భక్తులు తీమోతిని కలుసుకున్నట్లుగా చరిత్ర చెబుతూ ఉంది. అయితే ప్రారంభం నుండి తీమోతిలో ఉన్నటువంటి దైవ భీతి, సత్ప్రవర్తన పౌలును ఆకర్షించాయట. దేవుని స్తోత్రం కలుగును కాక. గట్టిగా హల్లెలూయా. ఈ మాట తల్లులైన వారు గమనించాలి. తీమోతిలో ఉన్నటువంటి దైవభక్తి, తీమోతిలో ఉన్నటువంటి యథార్థమైన విశ్వాస జీవితం, తీమోతిలో ఉన్నటువంటి సత్ప్రవర్తన దైవజనుడిగా లేక దేవుని సేవకుడిగా పరిచారకుడున్నటువంటి పరిశుద్ధుడైన పౌలును ఆకర్షించగలిగాయట. మరి రోజు తల్లులుగా ఉన్నటువంటి వారు తమ బిడ్డలు ఎదుటి వారిని ఆకర్షించేటువంటి లక్షణాలు ఏమున్నాయి? చాలా సందర్భాల్లో మనం గమనిస్తూ ఉంటాం. ఏమండి, వీడికి వీళ్ళ తల్లి పోలిక వచ్చింది, వీడికి వీడి తండ్రి పోలిక వచ్చింది, ఈ తండ్రి బాటలు నడుస్తున్నాడు, తల్లి బాటలు నడుస్తున్నాడు, చాలా సందర్భం వింటూ ఉంటాం. మంచిదే. కొన్ని సందర్భాల్లో తల్లిదండ్రులకు యొక్క ఆ గౌరవాన్ని పాడు చేసే పిల్లలు కూడా లేకపోలేదు. పాత నిబంధన గ్రంథంలో యెజబెల్ అనే స్త్రీ ఉంటుంది.
ఏమండి తన కుమారుణ్ణి క్రూరుడిగా పెంచింది ఆమె. జాగ్రత్తగా గమనించాలి ఈరోజు ఈ మాట. యెజబేలు తన కుమారుణ్ణి క్రూరుడిగా పెంచింది. యెజబేలు ఆహాబు రాజు తన యొక్క ఆ వంశమంతా కూడా క్రూరత్వం కలిగినటువంటి ఆ వంశం. అందుకే ఆమె చెడ్డ తల్లిగా లిఖించబడింది. అదేవిధంగా మరి హేరోది యొక్క భార్య, బాప్తిస్మిచ్చి యోహాను కాలంలో జీవించినటువంటి ఆమె, ఆ తల్లి తన కుమార్తెను ప్రోత్సహించిన విధానము మనలో చాలామంది తెలుసు, కొంతమంది తెలిసి ఉండకపోవచ్చు. ఏంటనంటే ఆమె తన యొక్క జన్మదినం రోజున ఆ కుమార్తె వచ్చినటువంటి రాజులందరినీ కూడా తన నాట్యముతో ఆకర్షింపజేసుకొని ఆనందింపజేసినప్పుడు ఆ రాజు ఒక వరం ఇస్తాడు. ఏదైనా కోరుకో రాజ్యంలో, నీకు ఏదైనా సరే ఇస్తాను. ఆ కుమార్తె బహుశా నేను అనుకుంటాను తనకి ఏం అడగాలో తెలియక తల్లిని సంప్రదించి ఉండొచ్చు. ఆ తల్లిని సంప్రదించి ఉన్నప్పుడు తల్లి చెప్పాల్సిన మాట ఏంటంటే ఆమె ఒక మంచి ఆలోచన. రాజ్యం తండ్రి ఏమన్నాడు అంటే రాజ్యంలో ఏదైనా ఇచ్చేస్తాను, ఏది అడిగినా. బహుశా తల్లి ఏమైనా ప్రోత్సహించి ఉండాలంటే ఓ మంచి పని కొరకు ప్రోత్సహించి ఉండాల్సిందే. కానీ ఆ తల్లి చేసినటువంటి పని ఏంటంటే అమ్మ ఏం అడగాలి తండ్రి గారిని అంటే ఆమె అన్నది చెరసాలలో ఉన్నటువంటి బాప్తిస్మం ఇచ్చి యోహాను తల కావాలి అంటే. చూడండి, తల్లి యొక్క ప్రభావము కుమార్తె మీద ప్రారంభము నుండే చాలా క్రూరమైనటువంటి స్వభావం. అని ఎందుకు ఈ మాట చెప్తానంటే నేటి తల్లులు చాలామంది పిల్లలు వయసుకు వచ్చిన తర్వాత వాళ్ళు ఎలాగోలాగా బ్రతికేస్తారులే, వాళ్ళకి జ్ఞానం ఉంది, చదువు ఉంది, అన్నీ ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఎలాగైనా బ్రతికేస్తారులే అనేటువంటి ఒక నిర్లక్ష్య ధోరణి నేటి తల్లులలో కనబడుతూ ఉంది, మన జీవితాల్లో గమనిస్తున్నాం. కానీ ఇక్కడ ఈ యూనికే మాత్రం తన కుమారుని ఈ మాత్రము కూడా లోక సంబంధమైనటువంటి వాటికి ఆకర్షితుడిగా అయ్యే విధంగా ఆమె పెంచలే. ఎవరిని ఆకర్షించే విధంగా పెంచిందనంటే దైవజనుడైనటువంటి పౌలు దృష్టిని ఆకర్షించే విధంగా తన కుమారుని పెంచింది. ఆనాడు యెజబేలు చుట్టుపక్కల రాజులందరి దృష్టిలో గొప్పదనిపించింది, కానీ దేవుని దృష్టిలో చాలా చెడ్డ తల్లిగా ఉండిపోయింది. అదేవిధంగా హేరోదియ తన కుమార్తెని ఎప్పుడైతే బాప్తిస్మిచ్చి యోహాను తల అడగమని చెప్పిందో అప్పుడు అక్కడ ఉన్నటువంటి సమక్షంలో రాజుల అధిపతులకు ఆమె గొప్పది ఎంచవచ్చు, కానీ దేవుని చరిత్రలో మాత్రం ఆమె కూడా చెడ్డ తల్లికి లెక్కించబడింది. కానీ యూనికి మాత్రము ఒక దైవ భక్తిని లేక దేవుని వాక్య శక్తిని ఎరిగిన తల్లిగా గుర్తించబడింది. ఈరోజు తల్లులైన వారందరూ కూడా అటు రీతిలో ఉండాలనేది దేవుని వాక్యం చెప్తున్నమాట. దేవుని స్తోత్రం కలుగును కాక చెప్పలు కూడా హల్లెలూయా. ఏమండి, తల్లి ఎంత విశిష్టమైన లేఖన విద్యను తిమోతికి ప్రసాదించిన. ఏమండి చూడండి, చాలామంది పిల్లలు తల్లిదండ్రులు కూడా ఆలయానికి రావడానికి ఇష్టపడరు. తల్లిదండ్రులు కూడా సరేలే ఈరోజు ఆదివారం కదా ఇంటికాడే ఉండిపో, ఏమొస్తావులే అంటే ఆరాధనకు ప్రోత్సహించేటువంటి విధానం కనబడట్లే. కానీ తిమోతి యొక్క తల్లి బాల్యము నుండే దైవ లేఖన విద్యతో తిమోతిని పెంచింది అనేటువంటి విషయాన్ని ఇక్కడ గమనించాలి. అయితే ఇంకొక విషయం ఏంటంటే తల్లి ఎంత విశిష్టమైనటువంటి విద్యను బోధించినా, ఎంత క్రమశిక్షణ నేర్పించినా తిమోతి ఆధ్యాత్మిక ప్రవర్తన సరిగా ఉండాలి అంటే మొట్టమొదటిగా అతని జీవితంలో మార్పు అనేది రావాలి. ముందు బిడ్డల జీవితంలో మార్పు వస్తేనే ఆ తల్లి యొక్క మాట వినంటారు. అందుకనే జ్ఞాని సొలొమోను అన్నాడు, నా కుమారుడా నీ తల్లి చెప్పు బోధను త్రోసివేయద్దు. దేవుని స్తోత్రం కలుగును గాక. గడికి హల్లెలూయా. ఈ తిమోతి కూడా తన తల్లిని యూనికే మాట ఎప్పుడు కూడా త్రోసిపుచ్చలేదండి. బహుశా నాడు ఆ తల్లి మాట తిమోతి త్రోసిపుచ్చుంటే కనుక ఈరోజు మనం తిమోతి గురించి మాట్లాడుకునే వాళ్ళు కాదు. పౌలు దృష్టిని ఏ విధంగా అయితే ఆకర్షించాడో తల్లి బోధకు సరెండర్ అయిపోయాడు, లోబడ్డాడు పూర్తిగా. అమ్మమ్మ యొక్క విశ్వాసం, తల్లి యొక్క భక్తి జీవితం రెండు కూడా తిమోతి జీవితం మీద చాలా ఉన్నత ప్రభావాన్ని చూపించిన విషయాన్ని కూడా జ్ఞాపకం చేస్తున్నాను. చూడండి, తిమోతి క్రీస్తును అంగీకరించిన తర్వాత, తనను తాను సమర్పించుకున్న తర్వాత పౌలు చేరదీశాడు. చాలా జాగ్రత్తగా దేవుని పరిచర్యలో తరఫీదునిచ్చి ఒక ఉన్నతమైన సేవకుడిగా తీర్చిదిద్దగలిగాడు. కారణం ఏమండి, తల్లి యొక్క విశ్వాసము, తల్లి యొక్క భక్తి జీవితము తిమోతిని ప్రభు సేవలో పరిచారకుడిగా
నడిపించగలిగింది. ఈరోజు మరి తల్లులైన వారు మీ బిడ్డలను ఏ విధంగా ప్రోత్సహిస్తూ ఉన్నారు? నేటి కాలంలో క్రైస్తవ విశ్వాసు తల్లులకు విశ్వాసేతరుల తల్లులకు మధ్య ఏమాత్రం వ్యత్యాసమో కనబడట్లే. ఎందుకో తెలుసా? వారు అలాగ ఆలోచిస్తున్నారు, వీళ్ళు కూడా అలాగే ఆలోచిస్తున్నారు. పాస్టర్ గారండి అలా ఆలోచించి తప్పు అని అనొచ్చు, నేను తప్పు అని చెప్పట్లేదు. కానీ లోక సంబంధమైన జ్ఞానాన్ని పెంపొందింపచేయాలని ఎంత ప్రయాసపడుతున్నామో దానితో పాటే ఆత్మ సంబంధమైన జ్ఞానాన్ని బోధించడానికి కూడా ప్రయాసపడాలి. ఇక్కడ యూనికే కేవలము ఆధ్యాత్మిక సంబంధమైన విషయాలు మాత్రమే బోధించింది తిమోతికి. మరి రోజు నేటి తల్లిదండ్రులు నేను ప్రారంభంలో చెప్పాను, మన బిడ్డలు భవిష్యత్తులో ఉన్నతమైన స్థానం ఉండాలని కోరుకుంటాం, మంచిదే. ఆ ఉన్నతమైన స్థానానికి ఎదిగే క్రమంలో వారి యొక్క ప్రయాణం ఎలా ఉంది అనేది కనిపెట్టాల్సిన బాధ్యత తల్లి పట్ల ఉందన్న విషయాన్ని జ్ఞాపనిస్తున్నాను. ఇక్కడ తిమోతి ఇవ్వగలిగిన మొదటి సూచన ఏంటంటే, ఆ మొదటి సూచన కానీ మొదటి మాట కానీ పౌలుని రాలేదు, తన తల్లి నుండి అతనికి శిక్షణ అనే మొగ్గ తొడిగింది. ప్రారంభం నుండి తల్లి శిక్షణ పెరిగిన తర్వాతే పౌలు దగ్గరికి వెళ్ళారు తిమోతి. అందుకే ఒక మాట అంటాడు జ్ఞానైన సులమని, ఏమంటాడు? బాలుడు చెప్పాలి, బాలుడు నడవలసిన త్రోవ నేర్పిస్తే పెద్దవాడు అయిపోయిన తర్వాత ఆ మార్గం ఎప్పుడు కూడా తొలగిపోడు. తిమోతి చేసిన పని అదే. ఆనాడు ఐగుప్తు దేశంలో మోషే ఇశ్రాయేలు ప్రజలను నడిపించిన వెళ్ళినప్పుడు చిన్ననాటి నుండి తన తల్లి యొక్కెబెదు నేర్పించిన బోధ అదే. ఇక్కడ ఉన్నటువంటి జనులందరూ కూడా దేవుని బిడ్డలు, దేవుని యందు భక్తి గలవారు, విశ్వాసం గలవారు. దేవుడు అంటే దేవుడు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ప్రజలు, కానీ కొన్ని పరిస్థితుల వల్ల బానిసలుగా వచ్చేసారు అని చెప్పి తన ప్రజల యొక్క వ్యక్తిగత జీవితం అంతటిని కూడా భక్తితో కూడినటువంటి వివరణ మోషేకి యొక్కెబెదు అందించింది. అందుకొరకే ఏమండి అక్కడ ఒక మాట ఉంటుంది, మోషే ఐగుప్తు యొక్క అల్పకాల భోగాలు అనుభవించడానికి ఇష్టపడకుండా తన ప్రజలతో కష్టాలు అనుభవించడానికి ఇష్టపడ్డాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. అది ఎక్కడ నేర్చుకున్నాడనంటే చిన్ననాటి నుండి తన తల్లి దగ్గర నేర్చుకున్నాడు. మరి ఈరోజు తల్లి వారు తన బిడ్డలను ఎలా పెంచుతున్నారు అనేది మనం ఒకసారి గమనించాలి. ఏమండి తిమోతి అనేటువంటి పేరుకి అర్థం ఏంటంటే దైవ భీతి గలవాడు, దేవుని యందు భీతి గలవాడు అర్థం. బహుశా ఆ పేరు తన తల్లి యూదురాలు కనుక ఆమె ఆ విధంగా పెట్టి ఉండవచ్చు. అయితే గమనించాలి, పరిశుద్ధ లేఖనాల్లో తిమోతి శిక్షణ పొందాడు. గమనించాలి, తల్లి అయిన యూనికే బాల్యం నుండి తనకిచ్చిన శిక్షణ దేంట్లోనంట? పరిశుద్ధ లేఖనాల్లో శిక్షణ ఇచ్చింది. అందుకే మాట, నీకున్న విశ్వాసము మొదట నీ అవ్వ లోయలో చూశాను, తర్వాత నీ తల్లి అయిన యూనికేలో చూశాను, అది నీ యందు సహా నివసించుచున్నదని నేను గట్టిగా నమ్ముతున్నాను. చాలా గట్టిగా నేను ప్రగాఢంగా నమ్ముతున్నానని చెప్పి పౌలు చెప్తా ఉన్నాడు. గమనించాలి, ఏమండి అంత గొప్ప ఆధిక్యత పొందడం తిమోతి దేవునికి సదా వందనస్తుడిగా ఉండడానికి దోహదం చేసింది. బాల్యం నుండి తన తల్లి ఏదైతే పరిశుద్ధ లేఖనాలను శిక్షణ ఇచ్చిందో ఆ శిక్షణ జీవితాంతము కూడా దేవునికి రుణస్థుడిగా ఉండడానికి తిమోతికి దోహదం చేసింది. మరి ఈరోజు క్రైస్తవ బిడలు ఏమండి దేవుని పట్ల ఏ విధమైనటువంటి జీవితం కలిగి ఉంటున్నారు? వారికి 15-20 సంవత్సరాలు వచ్చినా కొంతమంది బైబిల్ చదవడం రాదు. భవిష్యత్ దయచేసి తల్లులు ఏమనుకోవద్దండి. నేటి క్రైస్తవ సంఘంలో ఉన్నటువంటి పిల్లలు 15-20 సంవత్సరాలు వచ్చిన కొంతమందికి ఇంకా బైబిల్ చదవడం వాస్తవం కదా? బైబిల్ చదవడం రాదు. కొన్ని ప్రార్థన పక్కన పెట్టండి, కనీసం బైబిల్ చదవడం రాదు. నేనంటాను ఆ బాధ్యత తల్లిదే. కారణం ఏంటో తెలుసా? నేర్పించలేనటువంటి పరిస్థితి. అది చాలా విచారకరమైనటువంటి విధానం. ఇక్కడ తిమోతి జీవితాంతం కూడా తన పరిచర్య అంతటిలో పౌలుకి పరిచారకుడిగా సహచారుడిగా ఉంటూ ఏమండి దేవునికి రుణస్థుడిగా ఉండడానికి గల కారణం చెప్పాను కదండి, బాల్యము నుండే పరిశుద్ధ లేఖనాల్లో శిక్షణ పొందుకున్నాడు తన తల్లి అయినటువంటి యూనికే దగ్గర. మత సంబంధమైన విద్య తన తల్లి దగ్గరుండి నేర్పించింది ఆమె. బాల్యం నుండి దేవునికి వాక్యం నేర్చుకున్నాడు. ఏమండి యూనికే పరిశుద్ధ గ్రంథాన్ని, దాని యొక్క విలువను, అంతులేని సాటిని విలువను తన కుమారుడి తిమోతికి బోధించగలిగింది. మరి ఈనాటి నేను అనుకుంటాను, బహుశా
ఈనాడు అంత క్షుణ్ణంగా బైబిల్ నేర్పించే తల్లులు కరువైపోయారు. ఎందుకో తెలుసా? కొంతమందికి ఉద్యోగ బాధ్యతలు, కొంతమందికి ఆ ఇంటి బాధ్యతలు, పనుల బాధ్యతలు, రకరకాల బాధ్యతలు. దగ్గరుండి పిల్లలకు బైబిల్ చదవడం నేర్పించిన తల్లులు కరువైపోయిన దినాన క్రైస్తవ సమాజంలో. అందుకొరకే చెప్పాను ఇంకొక మాట. అందుకొరకే 15-20 సంవత్సరాలు వచ్చినా తెలుగు బైబిల్ చదవలేకపోవడానికి కారణం ఏంటంటే తల్లి దగ్గరుండి బైబిల్ చదివించడానికి మాత్రం కూడా సమయాన్ని కేటాయించకపోవడమే దానికి గల కారణం. కానీ ఇక్కడ తిమోతి బాల్యము నుండే ఏమండి దేవుని యొక్క వాక్యం నేర్చుకున్నాడు. పరిశుద్ధ లేఖనముల యొక్క విలువను ఆమె తిమోతికి అందించింది. అంతేకాకుండా ఆమె వ్యక్తిగత జీవితం ద్వారా విశ్వాస ప్రయోగాన్ని ఏమండి తిమోతికి నేర్పించి దాని ద్వారా తిమోతి యొక్క స్వభావం అంతా కూడా మారిపోయే విధంగా దేవుని యొద్దకు నడిపించగలిగింది. ఈరోజు చాలా సందర్భాలు వింటూ ఉంటాం కొన్ని ఉపమానాలు. కొన్ని చోట్ల తల్లులు తమ బిడ్డలను సంపూర్తిగా దేవుని పరిచర్యకు అప్పగించిన సందర్భాలు. అందులో మనం కనబడే తల్లి ఎవరంటే చెప్పాలి. బైబిల్లో ప్రభు పరిచర్య కొరకు తన కుమారుని సమస్తము కూడా అర్పించినటువంటి హన్న ఏమండి సమూయేలును ఒక గొప్ప ప్రవక్తగా తీర్చిదిద్దడానికి హన్న ప్రభు దగ్గర వేడుకుంది. ఈరోజు ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే నేను ప్రారంభంలో అది చెప్పాను. కొంతమంది కొరకే వ్రాయబడింది బైబిల్ గ్రంథంలో. చాలామంది స్త్రీలు ఉన్నారు, చాలామంది తల్లులు ఉన్నారు, కానీ వారిలో కొంతమంది తల్లుల కొరకు వ్రాయబడింది. వారిలో యూనికే, లోయి వీళ్ళిద్దరికి చాలా ప్రత్యేకమైన వారిగా మనం గమనించాలి. చూడండి, పరిశుద్ధాత్మ శక్తి వల్ల, పరిశుద్ధాత్మని యొక్క ప్రోత్సాహం వల్ల యూనికే బాలుడైన తిమోతి యొక్క హృదయ క్షేత్రంలో ఏమండి దేవుని యొక్క వాక్యం అనే విత్తనాలు విత్తింది. యవనస్తుడు అయిన తర్వాత ఎదుగుతూ ఉన్న క్రమములో చిన్ననాడు తన తల్లి విత్తినటువంటి ఆ విత్తనాలు ఏమండి బహుగా ఫలించి తద్వారా పౌలు యొక్క బోధలకు ఆకర్షితుడై నూతన జన్మను పొందడానికి సహాయము చేయగలిగింది. దేవుని స్తోత్రం కలుగును గాక. అందుకే ఆ మాట జ్ఞాపకం చేశాను. 22వ అధ్యాయం సామెతలకు 6వ వచనం ఏమండి తిమోతి క్రైస్తవుడు అయ్యాకే చురుకైనటువంటి క్రీస్తు రాయబారిగా ఏమండి చురుకైనటువంటి పనివాడిగా దేవుని ప్రతినిధిగా తయారవ్వగలిగాడు. సువార్త పరిచర్యలో అనుక్షణము పౌలు భక్తుడికి సహచారుడిగా ఉండగలిగాడు. ఇదంతా ఎలా నేర్చుకున్నాడంటే కేవలము భక్తి గల తన తల్లి అయినటువంటి యూనిక్. అందుకే ఈరోజు మన అంశం కూడా అదే, దైవ వాక్య శక్తిని ఎరిగినటువంటి తల్లి. ఏమండి ఈరోజు ఇక్కడ కూర్చున్న తల్లులో చాలామందికి వాక్యం తెలుసు, కొంతమందికి వాక్యం తెలియదు. నేను అంటాను, వాక్యాన్ని తెలుసుకోవాలి. వాక్యాన్ని ఎరిగి ఉంటేనే తమ బిడ్డలను వాక్యానుసారంగా పెంచడానికి అవకాశం ఉంటుంది. వాక్యాన్ని పూర్తిగా సమృద్ధిగా తమ హృదయంలోకి ఆహ్వానిస్తేనే ఆ హృదయములో నిండి ఉన్న వాక్యము బిడ్డలకు అందించడానికి దోహదపడతాయి. మన తల్లిదండ్రుల హృదయంలో వాక్యమునికి స్థానం లేనప్పుడు బిడ్డల హృదయాల్లో దాన్ని ఏమాత్రం కూడా మనము నింపలేమండి. ఈరోజు చూస్తూ ఉన్నాం చాలామంది సమాజంలో, అయ్యా నా కుమారుడు ఇలా పాడైపోయాడు, నా కుమార్తె ఇలా పాడైపోయింది, వాళ్ళు ఇలాగ అయిపోయారు, వాళ్ళు ఇలాగ అయిపోయారు. కారణం ఏంటంటే ప్రారంభం నుండి తల్లిదండ్రులు సరైనటువంటి బాధ్యత తీసుకోక ఈరోజు బాధపడుతున్న సందర్భాలు అనేకమైన విషయాన్ని కూడా నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఇటు మనం గమనిస్తే పిల్లల సువార్త సందేశాన్ని ఆ ప్రజలకు అందించేటువంటి గొప్ప సాధనగా, గొప్ప దేవునికి పరిచారకుడిగా, దేవుని మాటలు అందించగలిగినటువంటి గొప్ప దైవజనుడిగా తీర్చిదిద్దబడ్డాడు తిమోతి పౌలు యొక్క శిక్షణలో. ఇదంతా ఎలా సాధ్యమైంది అంటే చిన్ననాటి నుండి ఏమండి దైవ వాక్యాన్ని కుమారుడైన తిమోతి యొక్క హృదయ క్షేత్రములో తల్లి విత్తనము అతని జీవితాన్ని శాశ్వతమైనటువంటి విలువ కలిగినదిగా మార్చగలిగింది. దేవుని స్తోత్రం కలుగును గాక. గట్టిగా చెప్తాను హల్లెలూయా. అందుకే నేను చెప్పాను, తిమోతి అంటే పేరేంటంటే అర్థం ఏంటంటే దైవ భీతి గలవాడు. దేవుడంటే భీతి గల, దేవుడని ఇష్టం కలిగిన వాడు, దేవుడంటే భక్తి. మరి ఇంకేమీ అవసరం లేదు తిమోతి యొక్క జీవితంలో. చూడండి, యూనికే అందించినటువంటి దైవ వాక్యము ఇంకా 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 అంతకంతకు కూడా తిమోతికి అవసరంగా మారి ఆ అవసరాన్ని ఒక ఉన్నతమైన స్థితిలో ఉంచింది. ఎందుకంటే జీవితాంతము ఆ వాక్యముతోనే అతడు బ్రతకాలి, జీవించాలి. అంతేకాకుండా నిత్యత్వం కోసం అతడు వాక్యములో స్థిరపడాలి.
అంతేకాకుండా వాక్యమే అతని యొక్క సర్వస్వం. అది లేకుండా అతడు లేడు. అతనికి అదే ఓదార్పు, ఆదరణ మరియు శక్తినిస్తుందని ఎరిగి తల్లి చిన్ననాటి నుండి వాక్యపు బోధను బాలుడైన తిమోతి యొక్క హృదయ క్షేత్రములో నింపగలిగింది. ఆనాడు ఆమె విత్తిన ఆ విత్తనాలు ఫలించిన తర్వాత, నూరంతలుగా ఫలించిన తర్వాత దేవుని పరిచర్యలో బలమైన సాధనంగా వాడబడ్డాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. చెప్పాలి గట్టి హల్లెలూయా. అందుకని ఒక చోట అంటారు చూడండి, అదే తిమోతి పత్రిక 3వ అధ్యాయంలో, 4వ అధ్యాయంలో ఒక చూడండి 3వ వచనం చూడండి, 3-4 వచనాలు చూడండి. పోగు చేసుకుని వచ్చును. అయితే చూడండి, అయితే నీవు అన్ని విషయములలో మితముగా ఉండాలి, శ్రమపడాలి, సువార్తను పని చేయాలి, నీ పరిచర్యను సంపూర్ణంగా జరిగింది. చూడండి, ఎదిగిన తర్వాత పరిచర్యలో సంపూర్ణంగా మారిన తర్వాత దైవజనుడు పౌలు ద్వారా గద్దిస్తున్న మాట చూడండి. ఏమన్నా చూడండి, ఆ పైన చూడండి, వాక్యం ప్రకటించుము, సమయమందును అసమయందు ప్రయాసపడము, సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించుచు ఖండించుము, గద్దించుము, బుద్ధి చెప్పు. అంటే పౌలు తెలుసు ఏమని, ప్రారంభము నుండి తిమోతిలో బలమైన లేక గాఢమైన విశ్వాసం దాగి ఉన్నదని, యథార్థమైన భక్తిగల జీవితము తిమోతిలో ఉందని, దేవుని పరిచర్యకు సంపూర్ణంగా వాడబలగలన్నటువంటి రూఢిగా నమ్మిన పౌలు తిమోతిని తీర్చిన తర్వాత హెచ్చరిస్తున్న మాట ఏంటంటే, నువ్వు ఖండించాలి, గద్దించాలి, బుద్ధి చెప్పాలి. ఎందుకో తెలుసా? ఆ తప్పని చూడండి, ఎవరెవరి కొరకు చెప్తున్నారు చూడండి. జనులు అంటండి ఏం చేస్తారంట, హితబోధం సహించలేని వారు, దురద చెవులు గలవారు, స్వకీయ దురాశలకు అనుకూలంగా పోగు చేసుకునేవారు, సత్యమునకు చెవినియని వారు, కల్పనా కథల వైపు తిరిగేవారు, వీళ్ళందరూ ఉంటారు నీ పరిచర్య జీవితంలో. అయితే నువ్వేం చేయాలంటే అన్ని విషయంలో ఎలా ఉండాలంట, మితముగా ఉండాలి. ఆ మితముగా ఉంటూ శ్రమపడాలి, సువార్తికును పని చేయాలి. తర్వాత ఏమంటున్నాడండి, సంపూర్ణంగా దేవుని పరిచర్య. ఇదంతా కష్టమే, అయినా సరే నువ్వు చెయ్యాలని చెప్పి పౌలు తిమోతిని ప్రోత్సహిస్తూ ఉన్నాడు. ఆ తర్వాత అన్నాడు చూడండి, మంచి పోరాటం పోరాడాను, నా పరుగు కడముట్టించాను, విశ్వాసాన్ని కాపాడుకున్నాను. కాబట్టి నీవు కూడా అదే రీతిగా చేయాలి అని చెప్పి తిమోతిని హెచ్చరిస్తున్న మాట గమనించాలి. నేను అదే చెప్పాను. ఎందుకు ఈ మాటలు పౌలు బలంగా చెప్పగలిగాడంటే, యూనికే తన కుమారుడి యొక్క జీవితము సంపూర్తిగా వాక్యములో మాత్రమే స్థిరపడి ఉండాలనేటువంటి ఆశించింది. మరి ఇంకేమీ అవసరం లేదు, అది లేకపోతే అతను లేడు అన్నట్టుగా పెంచింది. కారణం ఏంటంటే అతనికి వాక్యమే ఓదార్పు, వాక్యమే ఆదరణ, వాక్యమే శక్తి. వాక్యంలో నుండే అతనికి అవసరమైన సమస్తమైనటువంటి దర్శకత్వాన్ని పొందుకున్నాడు తిమోతి. కారణం ఏంటంటే తల్లి చేసినటువంటి విజ్ఞాపన, తల్లి నేర్పించిన బోధ, తల్లి నడిపించినటువంటి ఆ మార్గము తిమోతిని ఎటువైపు కూడా తొలగిపోకుండా సరళమైన మార్గంలో నడిపించగలిగింది. మరి రోజు తల్లుల దినోత్సవం రోజున దేవుని యొక్క వాక్యము తల్లులకు ఇస్తున్న మాట ఏంటంటే, నీ బిడ్డలను ఏ విధంగా పెంచుతున్నావు, నీ బిడ్డలకు నువ్వేమి నేర్పిస్తున్నావు, నీ బిడ్డల యొక్క ప్రవర్తనను ఏ విధంగా నువ్వు గమనిస్తున్నావు, ఇవన్నీ కూడా ఒకసారి మనం ఆలోచన చేసుకోవాలి. చూడండి, వాక్యం చేత హెచ్చరించబడ్డాడు, వాక్యం చేత సరి చేయబడ్డాడు. దేవుని స్వభావ విషయంలో ఏమైనా దైవవాక్ అతను ఇంకా లోతుకు నడిపించింది. ఎప్పుడంట, వాక్యం చేత హెచ్చరించబడినప్పుడు, సరి చేయబడిన తర్వాత మరింత లోతుగా దేవుని వాక్యంలోనికి తిమోతి నడిపించబడ్డాడు. నేను అంటాను, ఇదంతా కూడా కేవలము తల్లి యొక్క పాత్ర. తిమోతి జీవితం వెనుక తన తల్లి పాత్ర గమనించాలి. ఏమంటే తిమోతి భక్తి జీవితం వెనుక దేవుని శక్తిని ఆశ్రయించినటువంటి భక్తిగల తన తల్లి ఉంది. మరి రోజు నీ బిడ్డల వెనుక భక్తిగల తల్లిగా, దేవునిని ఆశ్రయించిన తల్లిగా, దేవుని వాక్యం ఎరిగిన తల్లిగా నీ స్థానము నీ బిడ్డల వెనుక ఉందా? ఒకసారి ఆలోచించేద్దాం. అందుకని అంటారు కదా, మొక్క వంగనిదే రానే వంగున అంటాడు. అందుకే మాట సొలొమోను అందుకే అన్నాడు, బాలుడు ఉన్నప్పుడు నేర్పించండి తల్లిదండ్రులు.
బాలుగున్నప్పుడు నేర్పిస్తే పెద్ద అయిన తర్వాత వాటి నుండి తొలగిపోయే ప్రమాదం ఉండదు. ఈరోజు పిల్లల తిమోతి యొక్క జీవితము లేక తిమోతి తల్లి అని యూనికే జీవితము నేటి క్రైస్తవ తల్లులందరికీ కూడా ఒక మంచి మార్గదర్శకం కావాలని నేను ఆశిస్తూ ఉన్నాను. తల్లి ప్రేమ, తల్లి క్రమశిక్షణ, తల్లి బోధ ఏమండి తమ బిడ్డలను ఎంతో ఉన్నతమైన స్థితికి తీసుకువెళ్తాయి. నేను ప్రాబ్లం అదే చెప్పాను, ప్రతి వ్యక్తి యొక్క జీవితం వెనుక తల్లి ప్రభావం అనేది చాలా ఉంటుంది. చాలామంది అంటూ ఉంటారు కదా, పిల్లలు పాడైపోవాలన్నా పిల్లలు వృద్ధి చెందాలన్నా బాధ్యత తల్లిదే. తల్లి ప్రారంభం నుండి ప్రేమతో క్రమశిక్షణతో మంచి బోధతో పెంచితే ఆ పిల్లలు వృద్ధిలోనికి వస్తారు. ఆ బోధ చేయకపోతే ఆ ప్రేమ చూపి చాలామంది తల్లులకి బిడ్డల మీద ప్రేమ ఉండదు. అదేంటి పాస్టర్ గారండి, కడుపును పుట్టిన బిడ్డల పిల్లలు ప్రేమ ఉండకపోతే అలాగని అనుకుండవచ్చు. ఏమండి నేనైతే ఖచ్చితంగా చెప్తాను, కొంతమందికి ఆ ప్రేమ ఉండదు. ఎదిగిపోయాడు కదా, ఎదిగిపోయింది కదా, జ్ఞానం ఉంది, చదువుకుంది, బ్రతకని ఎలాగోలా బ్రతుకుతుందిలే. మరి తల్లి ప్రేమ ఏది? కుమారుడు కుమార్తె చెడిపోతూ ఉంటే వాడి ఇష్టానుసారంగా వాడికి అన్నీ తెలుసు బ్రతుకుతాళ్లే అనుకుంటే ఏమండి నీ పాత్ర ఏది తల్లిగా? చూడండి, ఒక్కనొక సందర్భంలో యేసుక్రీస్తు ప్రభువారు పుట్టుగుడ్డివాడిని బాగు చేస్తాడు. గతంలో ఒకసారి చెప్పాను, జస్ట్ ఒకసారి నేను జ్ఞాపకం చేస్తాను. ఆ బాగు చేసిన దినము విశ్రాంతి దినం. వాస్తవానికి యూదులందరికీ కూడా విశ్రాంతి దినాన్ని ఏ పని చేయకూడదు. యేసుక్రీస్తు ప్రభువారు ఆ వ్యక్తిని బాగు చేసినప్పుడు అతను చూడడం ప్రారంభించాడు. అక్కడ ఉన్నటువంటి పరిసయ్యులు, పెద్దలు, మత బోధకులు అందరూ కూడా వచ్చారు. మరి వీడు పుట్టినప్పటి నుంచి గుడ్డివాడే కదా, వీడు ఇప్పుడు ఎలా చూడగలుగుతున్నాడు అని సంభాషించుకొని నేరుగా ఆ వ్యక్తిని అడిగినప్పుడు అంటాడు, ఒక వ్యక్తి వచ్చాడు, బురద చేసి నా కళ్ళ మీద పూసాడు, నేను కడుక్కున్నాను, చూపు పొందాను, ఆయన ఎవరో నాకు తెలియదు అంటాడు. సరే మరలా గుచ్చుగుచ్చు అడిగి అదే సమాధానం చెప్తాడు. ఆయన నేను చూడలేదు, యేసు అన్న విన్నాను, ఆయన వచ్చి నా కళ్ళ మీద బురద పూసాడు, వెళ్ళి కడుక్కోమన్నాడు, కడుక్కున్నాను, చూపు వచ్చింది. వారికి నమ్మకం లేక ఆ తల్లిదండ్రులను పిలుస్తారు. పిలిచినప్పుడు ఆ తల్లిదండ్రులు చెప్పిన మాట ఏంటి తెలుసా? వీడు మా కొడుకే, ఆ విషయం మాకు తెలుసు, పుట్టినప్పటి నుండి వీడు గుడ్డివాడే, అది మాకు తెలుసు, కానీ ఇప్పుడు ఎలా చూస్తున్నాడో మాకు తెలియదు. వాడికి వయసు వచ్చింది, వాడిని అడగండి. ఏమంటారు? అంటే పుట్టినప్పటి నుండి యవన కాలం వచ్చే వరకు ఒక గుడ్డివాడిగా ఉండి యవన దశలోకి ప్రవేశం అద్భుతంగా చూస్తున్న కుమారుని సంతోషించి ఆనందించి జరిగిన అద్భుతానికి సాక్ష్యం చెప్పలేక వాళ్ళు ఏమంటున్నారు? వాడికి వయసు వచ్చింది, వాడిని అడగండి మీరు. ఈరోజు నేటి చాలామంది తల్లులు అలాగే ఇదైపోయారు. వాళ్ళకి వయసు వచ్చింది కదండి, వాడికి జ్ఞానం ఉంది కదండి, డిగ్రీలు చదువుకున్నారండి, పీజీలు చదువుకున్నారండి, వాళ్ళకి మనం నేర్పించే అవసరం లేదండి. తల్లులు చెప్పే సమాధానం ఇది. ఆ బిడ్డలు ఈరోజు చాలామంది నేను వింటున్న కొన్ని సాక్ష్యాలు, అయ్యా మా పిల్లలు ఇలా అయిపోయారు, అయ్యా మా పిల్లలు ఇలాగ అయిపోయారు, వారి కొరకు ప్రార్థన చేయండి. నేను అంటాను, వీళ్ళు గమనించండి, నేటి క్రైస్తవ తల్లులుగా తండ్రులుగా మన బాధ్యత, మన ప్రేమ, మన క్రమశిక్షణ, మన బోధ పిల్లల యొక్క జీవితం మీద చాలా ప్రభావం చూపించే విషయం. వారిని ఒక ఉన్నతమైన స్థితికి తీసుకువెళ్ళాలి. వాళ్ళు వెళ్ళిపోతారండి, వెళ్ళరండి. మన ఆశ కరెక్టే, మన కోరిక మంచిదే, ఉన్నత స్థానం ఉండాలి, కోరుకుంటే మంచిది. కానీ ఆ ఉన్నత స్థితికి చేరుకున్న క్రమంలో వారు ప్రయాణిస్తున్న మార్గం ఎలాంటిదని అనుక్షణం పరీక్షించాల్సినటువంటి లెక్క పరిశీలన చేయాల్సిన బాధ్యత తల్లిదండ్రులదే. అలా చేసినప్పుడే బిడ్డలు ఏం చేస్తారంట? ఉన్నత స్థితిలో ఉంటారు. ఈరోజు కొంతమంది బిడ్డలను చూస్తున్నాం, వారు ఆ ఉన్నత స్థితిలో ఉన్నప్పుడు ఆ తల్లిదండ్రులు ఉన్నటువంటి ఆనందం చాలా గొప్పది. ఈరోజు నేను అంటాను, యూనికే వలె ఆ విశ్వాసం, ఆ భక్తి, ఆ బోధన, ఆ క్రమశిక్షణ ప్రతి తల్లిలోనూ ఉండాలనే విషయాన్ని కూడా నేను జ్ఞాపకం చేస్తున్నాను. చూడండి, అదే జ్ఞాపకం చేశాను ఇందాక, ప్రతి వ్యక్తి మీద తల్లి యొక్క ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. చూడండి, చాలా సందర్భాల్లో నేను విన్నాను, అమ్మకు అనారోగ్యంగా ఉందిరా అంటే చాలటండి, అమెరికా నుంచి అయినా పరిగెట్టుకుంటూ వచ్చేస్తారంట. గమనించాలి, నేను విన్నాను ఒక మాట, అమ్మకి అనారోగ్యంగా ఉందిరా, బాగోలేదురా అంటే ఎక్కడి నుంచి వచ్చేస్తారంట? అమెరికా నుంచి వచ్చేస్తారంట. అదే నాన్నకి బాగోలేదురా అంటే పక్కన ఊరు నుంచి కూడా రారంట. అంటే నాన్న మీద ప్రేమ లేదనా? చెప్పాలి, నాన్న మీద ప్రేమ లేదనా? ఉంటుంది, కానీ నాన్న మీద కంటే కూడా అమ్మ మీద ప్రేమ ఎక్కువ. అందుకే ఏమన్నాను, అమెరికా నుండి అయినా నిమిషాల ప్రకారం వస్తారట అమ్మకు బాగోలేదంటే. అంటే ఎందుకు మాట చెప్తానంటే అమ్మ ప్రేమ అంత విలువైనది. ఆప్యాయత, ఆ అనురాగము చిన్ననాటి నుండి బిడలలో పెంచి పోషించిన తల్లే కనుక
అమ్మ అంటే అందరికీ ప్రేమే. ఈరోజు తల్లులు కోల్పోయిన వారు ఆ విధానం చూసినప్పుడు కొంత బాధ అనిపిస్తూ ఉంటుంది. మా అమ్మ చనిపోయిందండి, మా అమ్మ ఇక లేదండి కదా. కానీ నేను వాక్యం చెప్తుంది తెలుసా, అమ్మ శరీరం మాత్రమే చనిపోయింది, కానీ ఆత్మీయంగా ప్రతి బిడ్డ జీవితంలో ఆమె జీవిస్తూనే ఉంటుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. చెప్పగలిగారు హల్లెలూయా. ఏమండి కనుక గమనించాలి. చివరిగా నా మాట జ్ఞాపకం చేస్తాను. చూడండి, ఈ లోకం చూడండి, ఆ సుబుద్ధి కలిగిన వారు ఎవరైనా ఉన్నారంటే, ఈ మాట మీరు జాగ్రత్తగా గమనించాలి. లోకంలో సుబుద్ధి కలిగిన వారు ఎవరైనా ఉన్నారంటే అది కేవలము వారి యొక్క తల్లుల చలువే. అందులో మరి ఎలాంటి సందేహం లేదు. నేను మళ్ళా జ్ఞాపకం చేస్తాం, సుబుద్ధి గలవారు ఎవరైనా లోకంలో ఇంకా జీవిస్తున్నారనంటే అది వారి వారి తల్లి యొక్క చలవ, వారి క్రమశిక్షణ అది. కనుక మరి ఈ 2025వ సంవత్సరంలో తల్లులుగా ఉన్నవారు ఏమండి, వారి బిడ్డల ప్రేమను పొందాలి, అదేవిధంగా బిడ్డలు తల్లులను ప్రేమించాలి. ఎందుకంటే ఈ మదర్స్ డే రోజు ప్రతి తల్లికి ఏమండి, ప్రతి వారికి ప్రతి బిడ్డకు ఆశ్రితంగా దీవెనకరంగా మార్చాలని దేవుని కోరుకుంటున్నాను. ఎందుకంటే నేను చెప్పాను కదండి, తల్లి యొక్క క్రమశిక్షణ, తల్లి ప్రేమ, తల్లి బోధ బిడ్డలను ఉన్నతమైన స్థితిలో ఉంచుతుంది. అందులో ఎలాంటి సందేహము లేదు. బిడ్డల పట్ల తల్లి నిర్లక్ష్యం వహిస్తే ఆ బిడ్డ యొక్క జీవితము చూడండి. ఈ మధ్య యూట్యూబ్లో రీల్స్ షార్ట్స్ అవుతూ ఉంటాం. చిన్న చిన్న వాటికే తల్లి కోప్పడిందని, తండ్రి కోప్పడ్డాడని ఆత్మహత్యలు చేసుకున్నటువంటి అవి నిజమా అబద్ధం ప్రక్కన పెడితే కొన్ని వాస్తవాలు మనం గమనిస్తున్నాం. ఈ మధ్యకాలంలో తగ్గాయి. 10వ తరగతి ఫెయిల్ అయిపోయిన బిడ్డలు, ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిపోయిన బిడ్డలు ఈ మధ్య తగ్గాయి కదండి. గతంలో 10th క్లాస్ ఫెయిల్ అయిపోయినా, ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిపోయినా తల్లి ఒక మాట అంటే వెంటనే ఏంటంట, సూసైడే కదా. మరి ఇంకా అంటే తల్లిదండ్రులు అంత బాధ్యతగా పెంచి వారి ప్రేమనంతా కూడా వారి మీద నుంచి, నా కొడుకు నా కూతురు గొప్పగా చదువుకుని ఉన్నతి సాధిస్తానని ఆశను ఒక్కసారిగా ఆమె ఫెయిల్ అయిపోయేసరికి, అతను ఫెయిల్ అయిపోయేసరికి కొంచెం నిరాశలు ఉండి ఏదో చిన్న మాట అంటే ఆ మాట ఆ బిడ్డలకు చాలా గాయాన్ని రేపి ఆ క్షణమే ఇక లేదు నా జీవితం అన్నట్లుగా. కానీ నేటి దేవుని మహాకృపను బట్టి నేటి కాలంలో చాలావి తగ్గాయి. ఈ మధ్య 10th క్లాస్ రిజల్ట్స్ చూస్తున్న సమయంలో యూట్యూబ్లో చిన్న షార్ట్ అవుట్ చూశాను నేను. అబ్బాయి 10th క్లాస్ ఫెయిల్ అయిపోయాడండి. 10th క్లాస్ ఫెయిల్ అయిపోతే ఆ తల్లిదండ్రులు కేక్ పట్టుకొచ్చి చుట్టుపక్కల అందరిని పిలిచి కేక్ కట్ చేయించి సంబరాలు చేశారంట. అది చూసి చాలామంది అసలు వీళ్ళైన తల్లిదండ్రులు వీళ్ళు అనుకున్నారంట. అంటే చూడండి, వాళ్ళ ఉద్దేశం ఏంటంటే కొడుకు 10th క్లాస్ ఫెయిల్ అయిపోయాడు కాబట్టి ఆయన ఏం చేయాలా, తిట్టాలి, కొట్టాలి, రాసి రంబాలు పెట్టేయాలి. కానీ ఆ తల్లిదండ్రులు అన్నారంట, సరేలే ఈసారికి అయిపోయింది, మరలా చదువు, మరలా పాస్ అవుతుంది అని చెప్పి ఆ అబ్బాయి తమ కొడుకు నిరాశకు వెళ్ళిపోకుండా ప్రోత్సాహకరంగా ఏం చేశారంట, పాస్ అయినప్పుడు ఏ విధంగా అయితే సెలబ్రేట్ చేస్తారో ఫెయిల్ అయినా కూడా అదే రీతిగా కేక్ తెచ్చి ఆ చుట్టుపక్కల వాళ్ళందరినీ పిలిచి ఆ కుమారుడిలో ఉన్నటువంటి ఆ నిరాశను పోయే విధంగా ప్రోత్సహించారంట. ఈరోజు చాలా సందర్భాల్లో నేను అదే చెప్పాను, చాలా వరకు తగ్గాయి ఆత్మహత్యలు. ఈరోజు బిడ్డలు ఫెయిల్ అయిపోయినా కూడా ఏమాత్రం కూడా తల్లిదండ్రులు వారిని ఈ ఒక్క మాట కూడా ప్రోత్సహించే విధానం. నేనంటాను, క్రైస్తవ విశ్వాసంలో ఆధ్యాత్మిక ఎదుగుతున్న తల్లిదండ్రులు మరింత ప్రోత్సాహకరంగా ఆత్మీయ జీవిత విలువలను, ఆత్మీయ క్రమశిక్షణను, ఆధ్యాత్మిక ప్రేమను, ఆత్మీయ బోధను పిల్లలకు బోధిస్తే వారు ఉన్నతంగా తిమోతి వలె దేవుని పని కొరకు సాధనాలుగా వాడబడతారు. దేవుడి మాటలు మనందరి కొరకు దీవించును గాక. మరొకసారి తల్లులైన వారందరికీ హృదయపూర్వకంగా నా కుటుంబ పక్షాన మదర్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. తలలు ఉంచి కన్ను మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, కృపా సత్య సంపూర్ణ వందనాలు. 5వ మాసములో 2వ పరిశుద్ధ దినం నీ పాద సముగా నిలబెట్టుకున్నందుకు వందనాలు నాయన. ఈరోజు ఒక ప్రత్యేకమైన దినముగా దేవుని యొక్క వాక్య శక్తిని ఎరిగిన తల్లి యూనికే జీవితంలో నుండి కొన్ని విలువైన పాఠాలు నేర్చుకున్నాం నాయన. కేవలము తల్లులకు మాత్రమే కాదు, కానీ తండ్రులకు కూడా తమ బిడ్డల పట్ల ప్రేమ, క్రమశిక్షణ, బోధన వంటి విషయాలలో ముందుండి నడిపించి ఒక ఉన్నతమైన స్థితికి తీసుకురావడానికి నాయన యూనిక్ యొక్క జీవితాన్ని ఆదర్శంగా మా ముందు నుంచి నీకు స్తోత్రాలు. మరి బాల్యం నుండే నీ వాక్యములో శిక్షణ పొందినటువంటి తిమోతి ఉన్నత స్థితికి ఎదిగి ఈరోజు అనేకులు తన జీవితం కొరకు మాట్లాడుకునే విధంగా నీ పరిశుద్ధ గ్రంథంలో రాయించావు, నీకు స్తోత్రాలు. మరి ఈరోజు నా తండ్రి, మా సంఘంలో ఉన్నటువంటి
తల్లులైన వారందరిని బట్టి ప్రార్థన చేస్తున్నాను. ఈరోజు వారిని సంతోషింపజేసి ఆనందింపచేయండి. వారి జీవితంలో నాయన మీరు ఇచ్చినటువంటి బహుమానాలు కుమార్తెలైతేనేమి కుమారులైతేనేమి వారి ఉన్నత స్థితికి ఎదగడానికి వారు పోషిస్తున్న పాత్ర విలువైనది కనుక ఆ పాత్రను బట్టి వారిని బలపరిచి మరింతగా దీవించమని, ఈ దినమంతా వారి జీవితాల్లో వారి కుటుంబాల్లో సంతోషం ఆనందం నడిపించమని, మహిమ పొందమని యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాడు మా తండ్రి. ఆమేన్. వందనాలు వందనాలు వరాలు పంచే నీ గుణ సంపన్నతకు. వందనాలు వందనాలు వరాలు పంచే నీ గుణ సంపన్నతకు. నీ త్యాగశీలతకు నీ వశమైతిని అతి కాంచనీయుడా నా యేసయ్యా. నీ త్యాగశీలతకు నీ వశమైతిని అతి కాంచనీయుడా నా యేసయ్యా. వందనాలు వందనాలు వరాలు పంచే నీ గుణ సంపన్నతకు. వందనాలు వందనాలు వరాలు పంచే నీ గుణ సంపన్నతకు. ఇహలో కథనలిదులన్నీ శాశ్వతము కావని ఎరిగి తిని. ఇహలో కథన నిధులన్నీ శాశ్వతము కావని ఎరిగి తిని. ఆత్మీయ ఐశ్వర్యం పొందుట కొరకే ఉపదేశ క్రమమొకటి మాకిచ్చితివి. ఆత్మీయ ఐశ్వర్యం పొందుట కొరకే ఉపదేశ క్రమమొకటి మాకిచ్చితివి. వందనాలు వందనాలు వరాలు పంచే నీ గుణ సంపన్నతకు. వందనాలు వందనాలు వరాలు పంచే నీ గుణ సంపదకు. యజమానుడా నీ వైపు దాసుడనైనా కన్నులెత్తగా. యజమానుడా నీ వైపు దాసుడనైనా కన్నులెత్తగా. యాదట వస్త్రములతో నన్ను అలంకరించి నీ ఉన్నత పిలుపును స్థిరపరిచితివే. యాదట వస్త్రములతో నన్ను అలంకరించి నీ ఉన్నత పిలుపును స్థిరపరిచితివే. వందనాలు వందనాలు వరాలు పంచే నీ గుణ సంపదకు. వందనాలు వందనాలు వరాలు పంచే నీ గుణ సంపన్నతకు. ఆద్యంతము లేని అమరత్వమే నీ స్వంతము. ఆద్యంతము లేని అమరత్వమే నీ స్వంతము. వారసత్వపు హక్కులన్నీయు నీ ఆజ్ఞను నెరవేర్చగా దయచేసితివి. నీ వారసత్వపు హక్కులన్నీయు నీ ఆజ్ఞను నెరవేర్చగా దయచేసితివి. వందనాలు వందనాలు వరాలు పంచే నీ గుణ సంపన్నతకు. వందనాలు వందనాలు వరాలు పంచే నీ గుణ సంపన్నతకు. నీ త్యాగశీలతకు నీ వశమైతిని అతి కాంచనీయుడా నా యేసయ్యా. నీ త్యాగశీలతకు నీ వశమైతిని అతి కాంచనీయుడా నా యేసయ్యా. వందనాలు వందనాలు వరాలు పంచే నీ గుణ సంపన్నతకు.
సంపన్నతకు. దేవునికి స్తోత్రం. దేవునికి వందనాలు. ఈ సమయంలో సంఘ కాపరి గారికి, పెద్దలకు, విశ్వాసులకు అందరికీ కూడా యేసుక్రీస్తు ప్రశస్త నామమున వందనాలు తెలియజేస్తా ఉన్నాం. మరి ఈరోజు ప్రత్యేకత పాస్టర్ గారు చెప్పారు, మదర్స్ డే. నిజంగా మరి వాక్యం కూడా విన్నాం కదా, మరి తల్లుల తాలూకా పాత్ర, మరి ఒక మన లైఫ్ అనేది ఒకటి ఉంటే తల్లి యొక్క పాత్ర అనేది చాలా చాలా ప్రశస్తనీయమాట. మరి గృహిణిగా చాలా విషయాల్లో తను లేకపోతే ఆ గృహమే లేదన్నట్టుగా తను చాలా చక్కగా ఓర్పుతో అన్నిటినీ సహిస్తూ కుటుంబాన్ని అలా పైకి తీసుకొస్తుంది. మరి మన సంఘం కూడా మరి ఈ స్థితిలో ఉన్నామంటే నిజంగా తల్లుల తాలూకా మీ అందరూ చాలా ఎక్కువ మన సంఘానికి తల్లులే ఉన్నారు. వారందరికీ కూడా ఆంధ్ర బాప్టిస్ట్ చర్చ్ కొరసవాడ తరఫున ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ, మరి ఇంకా మీ యొక్క వృత్తులు అయితేనేమి, మీ యొక్క జీవితంలో అయితేనేమి మరొక మంచిగా ఒక అభివృద్ధి చెందే పాత్రగా మిమ్మల్ని అందరూ ఉండాలని మేము కోరుతూ ఉన్నాము. మరి చక్కనటువంటి వాక్యం కూడా పాస్టర్ గారు అందించారు. దీనికి తగ్గట్టుగా పాస్టర్ గారికి కూడా ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. మరి రెండవదిగా మరి ఎప్పటి నుంచో చెప్తున్నాం, రేపేంటి టెక్కల్లో స్త్రీల రిట్రీట్. అమ్మ స్త్రీలు మర్చిపోవద్దు, రేపే. కాబట్టి గతంలోనే చెప్పాం, లలితకి చెప్పాం, హేమలత గారికి, పాస్టర్ గారికి చెప్పాం. ఎవరెవరు వస్తారో పేర్లు చెప్తే దాని ప్రకారంగా వెహికల్స్ ఉంటాయి. అందుకే నేను కొంతమంది వీళ్ళు ముగ్గురు తప్పదు, మరి లలితగా వస్తారు, హేమకు ఆల్రెడీ చెప్పాం లీవ్ అప్లై చేయమని, పాస్టర్ గారు వస్తారు. సో అమ్మ అంటే చూడండి, చాలా ఫేమస్ స్పీకర్. మరి స్పీకర్ ఎప్పుడు కూడా మనం దగ్గరలో ఎప్పుడు రాలేదు, రాజమండ్రి నుంచి వస్తున్నారు, బ్లెస్సీ వెస్లీ గారు. మనం టీవీలో చూడవే కానీ ప్రత్యక్షంగా చూసే అదృష్టం మనకు లేదు. రేపు మనకు కలగబోతుంది. కాబట్టి రేపు ఉదయం 8 గంటలకల్లా మీరు ఎక్కడ ఉండాలి. ఆ పేర్లు ఇలా ఇస్తారు ఇప్పుడు, హేమ, లలితక్క, పాస్టర్ గారు పేర్లు. లేకపోతే ఇంకెవరైనా వస్తే వాళ్ళు మాకు తెలియజేస్తే మరి వెహికల్ మనం చేయాలి, వెహికల్ కట్టాలి. కాబట్టి తప్పక వాళ్ళు రావాలి. చెప్పేవాళ్ళు తప్పక రండి, ఎందుకంటే వాళ్ళు మిస్ అయిపోతే ఆ యొక్క వెహికల్లో ఆ యొక్క ఖాళీ అయిపోతుంది. అదేవిధంగా ఈ సందర్భంగా అక్కడ కొన్ని పోటీలు కూడా పెట్టారు. క్విజ్ అనేది ఒకటి పెట్టారు, పాటల పోటీ కూడా పెట్టారు. మరి ఆ క్విజ్లో మరి 3 రాయాలన్నారు, రాయడం. మరి మన సంఘం నుంచి మరి సువర్ణ బెహరా గారు, అదేవిధంగా రోజా గారు, దైవ మేడం, వీళ్ళు 3 రిటర్న్ పరీక్ష రాస్తారు. అదే సింగింగ్ రాజేశ్వరి తను దాంట్లో పాల్గొంటుంది. మరి మిగిలిన వాళ్ళు స్త్రీలు మరి బెనాలి ఇవన్నీ కూడా ఉన్నాయి. నిన్న మేము ఒక మీటింగ్కి వెళ్తే వాళ్ళు చెప్పారు, టెక్కల వాళ్ళు 9 గంటలకల్లా స్టార్ట్ చేసి ఈవినింగ్ మరలా 4 గంటలకల్లా పూర్తి అయిపోతుందట. ఎందుకంటే మరలా వాడు వెళ్ళిపోవాలట మేడం గారు. ఉదయం మేడం గారు స్పీచ్ 1.5 గంట, ఉదయం 2 ప్రసంగాలు, భోజనానికి ముందు 1.5 గంట, భోజనం తర్వాత మధ్యాహ్నం కేవలం ఆవిడ మాట్లాడితే 1/2 గంటేనట. కాబట్టి సమయాన్ని పాటించమన్నారు. కాబట్టి మన సమయాన్ని రెడీ అయితే మరి దాంట్లో అందుకుంటాం. ఈ యొక్క కార్యక్రమం అన్నింటిలో కూడా మీరు పార్టిసిపేట్ చేస్తాం. కాబట్టి మరి అందరూ కూడా ఇది అయిపోయిన తర్వాత ఆ పేర్లు అనేది ఇస్తే వెహికల్ మరి రెడీ చేస్తాము. కాబట్టి అటు రీతిగా మీ అందరూ కూడా హెచ్చు సంఖ్యలో వాళ్ళు రమ్మని చెప్పారు. ఎందుకంటే అమ్మ ఎలాగ చేయాలి, ఇప్పుడు వచ్చారు కదా మీరు ఎలాగా వస్తారు. అమ్మ దాస్పురం మీరు ఓకే కదా, దాస్పురం రాలేరు, అప్పలనర్స్ వస్తుంది. పార్వతి చెప్పాను, పార్వతి 2 పార్వతులు, అమ్మ లక్ష్మభక్తి భారతి, కేశభక్తి భారతి వాళ్ళు వస్తారు. తర్వాత సాయం వస్తే నీలవేణి వస్తుంది, అక్కడ రోజే అలా ఉంటుంది. సావిత్రికి చెప్పాను, సావిత్రి వస్తుంది. అక్కడ సలోమికి చెప్పాం, సలోమి, మహిమ. ఓకే. మరి లక్ష్మణరావు మిస్సెస్ రాలేదు, వాళ్ళు రారు. ఓకే అప్ప చెప్పాను. తులసి అమ్మ, అందుకే పేర్లు రాస్తారు. ఇప్పుడు వీళ్ళు రాస్తే వాళ్ళు ఎంతమంది అంతమంది ఇచ్చేయాలి. అదేవిధంగా మరి అక్కడే అన్ని భోజనాలు అన్నీ ఉంటాయి, గమనించాలి. తర్వాత నిన్నను మేము పాలవలస అంటే శ్రీకాకుళం బాట్పిచ్చ నుండి ఒక మీటింగ్ పెడితే మరి లారెన్స్ గారు, పాస్టర్ గారు, నేను వెళ్ళాం. మరి వాళ్ళు ఏంటంటే ఐక్యత కోసం పెట్టారు. మరి ఎండ విపరీతం, నిజంగా లోపల ఉన్నా కానీ చాలా ఇది అనిపించింది. ఏదైనా దేవుడు క్షేమంగా తీసుకొచ్చాడు. 3 నెలలకి అక్కడ లేవు,
మూడేసి నెలలకి ఒక్కొక్క దగ్గర ఉంటుంది, పాల వలస అది అక్కడ ఉంది. మరి మన సంఘానికి కూడా 3 నెలలు పోతే అడిగారు చేద్దామని, మరి నేను చెప్పాను ఒక ఆలోచన చెప్తామని. తర్వాత మరొక విషయం ఏంటంటే, మనకి బరియల్ గ్రౌండ్ ఉంది కానీ చుట్టూ కాంపౌండ్ వాళ్ళు లేదు. దాని నిమిత్తం ఈ మధ్యన మరి పాతపట్నంలో దర్బార్ అని పెట్టి, దాని పేరు ఏంటంటే ప్రజా దర్బార్, పేరులోనే ఉంది. దర్బార్ అంటే అక్కడికి వెళ్ళి వాళ్ళు సెంట్రల్ మినిస్టర్ గారు, ఎమ్మెల్యే గారు, కలెక్టర్స్, జాయింట్ కలెక్టర్స్ అందరూ వచ్చారు. మరి పాతపట్నంలో ఆ యొక్క దర్బార్కి ఎండ విపరీతం. ఆ ఎండలో మన సంఘం తరపున రిప్రజెంట్ చేశాం. మరి సతీష్ బెహ్రా గారు, పాస్టర్ గారు, నేను వెళ్ళాం. ఎంత జనం అంటే 5 మండలాలు. మరి సతీష్ గారు ఎలాగ లోపలికి వెళ్ళిపోయారు, ఆ క్యూలోకి వెళ్ళిపోయారు. నిజంగా మేము వెళ్ళలేకపోయాం, అంత జనాలు. డైరెక్ట్గా మేము డైరెక్ట్గా మనకి సెంట్రల్ మినిస్టర్ గారు వచ్చారు, రామ్మోహన్ నాయుడు గారు. ఆయనతో డైరెక్ట్గా చెప్పడం జరిగింది, మా తాలూకు పరిస్థితి ఇది, 100 సంవత్సరాల చరిత్ర ఉంది సమాధులు మేము కాపాడుకోలేకపోతున్నాం, పశువులన్నీ. మనకి ఇమీడియట్గా కాంపౌండ్ వాళ్ళు శాంక్షన్ చేయాలని డైరెక్ట్గా మాట్లాడడం జరిగింది మేము ముగ్గురు. సో ఆ వెంటనే కాగితం రాశారు దానిలో. మరి మిగతా అంటే అన్నీ అయిపోతాయని కాదు, కొన్ని వేల సంఖ్యలో ఇచ్చారు దరఖాస్తులు ఆ రోజు. కానీ మనం ప్రార్థన చేద్దాం, తప్పక ఆ యొక్క అది జరగాలని. మరి అది జరిగితే మనందరికి కూడా చాలా ఉపయోగం. దాని గురించి కూడా మీ అర్థం ప్రార్థన గుర్తు చేసుకోవాలని కోరుతూ ఉన్నాం. అదేవిధంగా మరి ఈరోజు మరి దేవుడు మా యొక్క జీవితంలో మా తాలూకా మ్యారేజ్ డే ఈరోజు 11th. ఇక్కడ ఏంటంటే 31 సంవత్సరాలు ఇచ్చాడు దేవుడు. 31 సంవత్సరాలు నన్ను కాపాడి మరి 20 బిడ్డలు నిఖిల్, అభిషేక్ని దేవుడు మరి ఇచ్చాడు. మా గురించి ప్రార్థన చేయండి. మాకు తెలుసు అనుదినం ప్రార్థన చేస్తూ ఉన్నారు, లేకపోతే ఈ స్థితి మాకు వచ్చేది కాదు. మీ యొక్క ప్రార్థనలో మమ్మల్ని, మా కుటుంబాన్ని, మా యొక్క ప్రయాణాల్లోనూ, మా యొక్క ఆరోగ్యాల్లోనూ, అన్ని విషయాల్లో కూడా మరి ఇలాంటి జీవితమే మరి ఇవ్వని మీ యొక్క ప్రార్థనలో గుర్తు చేసుకోవాలని కోరుతూ, ఈ సమయంలో మరి ఈరోజు మదర్స్ డే కాబట్టి చిన్న జ్ఞాపిక. దయచేసి లారెన్స్ గారు, సతీష్ గారు ముందుకు వస్తే రండి. పాస్టర్ గారు ఫస్ట్ ఏంటంటే ఇక్కడ సతీష్ గారు మరి మదర్స్ ఉన్నారు, చాలా సంతోషం. ఈ సమయంలో మరి సంఘానికి మరి పాస్టమ్ గారు మనందరికీ కూడా ఒక మదర్. అక్కడ వాళ్ళ ఇంటికే కాకుండా సంఘానికి మదర్ కాబట్టి సమయంలో పాస్టమ్ గారు ముందు వస్తారో ఒకసారి వీడియో పాస్టర్ రన్ చేయండి. పాస్టమ్ గారు రండి, ఒకసారి చప్పలు కొడదాం. పాస్టమ్ గారు రండి. లలితక్క రండి. అలాగా అది మ్యూజిక్ కంటిన్యూ అవుతుంటుంది. అది రోజు ఇక్కడ చిన్న యాపిల్తో పెద్దవాళ్ళు ఉన్నారు, అందరూ వచ్చేయండి ఒకసారి. లలితక్క, శ్యామలత గారు హేమలత తర్వాత రండి మా అందరికి పిలిచి పేర్లు అందరూ
దాస్పురం మీద రండి, మనకు వచ్చిండి ఒకసారి. హేమా ఒకసారి ఇక్కడ ఉండే, హేమా ఉండి దాస్పురం రండి అమ్మ, అలా వచ్చేయండి. హేమలత రండి, హేమలత గారు మీరు కూడా రండి. హేమలత గారు పండి, ఒక్కొక్కరు మీరు అందరికి ఇచ్చి వస్తారు. వచ్చిందమ్మా దాస్పురం నారాయణమ్మ గారు, లక్ష్మమ్మ, సాయమ్మ, అందరూ నీలవేనమ్మ రండి, అప్పలర్స, మారుతి, విజయమ్మ, సలోమి, సావిత్రి, అలా కంటిన్యూ అవ్వండి. ఏమా ఉండమ్మా, ఇక్కడే ఉండి మనం చేయాలి కాబట్టి మీరే తెలియదు కదా. పళ్ళు తీసుకొని అలాగే ఇచ్చింది, అలాగే వలస తీసి అమ్మ అలాగా. పెద్దవాళ్ళు ఇంకెవరైనా ఉంటే అలా రండి. పార్వతి రండి అమ్మ, ఇద్దరు. నేలవేని రమ్మ, అమ్మ అందరు ఇక్కడ ఉండండి. చివరిగా మీకు ప్రేయర్ చేస్తారు. అలాగా ఒక గ్రూప్ ఫోటో కావాలి తలులతో. అమ్మ అందరూ ఇక్కడ ఉండండి, ఒకసారి వెళ్ళిపోవద్దు. పార్వతి, లారెన్స్ గారు రండి, వాళ్ళకి రమ్మనండి. ఫోటో, గ్రూప్ ఫోటో ఉంటుంది. ఆ ఫోటో ఎందుకంటే మనం దీనికి ఇద్దాం. దేవుని చేత అయితే ప్రెస్కి ఇద్దాం, అందుకే రండి. అమ్మ క్విజ్లో రోజు ఉండాము ఒకసారి అక్కడ, మీరు రండి. రేపటి గురించి మాట్లాడదాం. చాలా సంతోషం. మరి దేవుడు ఇటు రీతిగా మన సంఘాన్ని ఇంకను అభివృద్ధి చేసి ఆత్మీయతలో ఎదగడానికి సహాయం అనుగ్రహించును గాక. అందరం లేచి నిలబడదాం. ముగింపు ప్రార్థన, ప్రభుని ప్రార్థన ఆశీర్వాదంతో ఆరాధన ముగించుకుందాం. మరి అధ్యక్షులు వారు అనిల్ మాస్టర్ గారు చెప్పినట్లుగా రేపటి దినం ఉదయం 8 గంటలకే మరి ఆ వ్యాన్ బయలుదేరితే కనుక ఎవరెవరైతే పేర్లు ఇచ్చారో వారందరూ కూడా సమయానికి ఆలయం దగ్గరికి రావాలని మనం చేస్తున్నాం. ప్రార్థన చేసుకుందాం. తలలోంచి కళ్ళు మూసుకునండి, ప్రార్థన చేద్దాం. దేవుడు తన వాక్యం ద్వారా మనతో మాట్లాడాడు. ఒక విలువైన శ్రేష్టమైన మాట, తల్లి బాధ్యత లేక తల్లి పాత్ర ఎలాంటిదని యూనికే జీవితం ద్వారా విలువైన సందేశం మనం విన్నాం. వాక్యాన్ని బట్టి మరి తల నెమరు వేసుకుంటూ ప్రార్థన చేసుకుందాం. మరి సమయంలో ప్రియులు దేవగడాక్షి గారు మనలను ప్రార్థనలో నడిపిస్తారు. వారితో పాటు మనము ప్రార్థనలో ఏకీభవిద్దాం. మరి దానికంటే ముందుగా అనిల్ మాస్టర్ గారు, మేడం గారు వారిద్దరి కొరకు ప్రత్యేకమైన ప్రార్థన చేద్దాం. దేవుడు వారి ఇరువురి జీవితంలో 31 సంవత్సరాలు అద్వితీయంగా తమ యొక్క దాంపత్య జీవితాన్ని దేవుడు నడిపించి మరొక నూతన వివాహ దినం వారి జీవితంలో అనుగ్రహించిన దాన్ని బట్టి వారి కొరకు ప్రత్యేకమైన ప్రార్థన చేద్దాం. తదుపరి ముగింపు ప్రార్థనలో మేడం గారు మనల్ని నడిపిస్తారు. సకల ఆశీర్వాదములకు కారణభూతుడును ప్రేమ నమ్మకం కలిగినటువంటి మా ప్రియ పరలోక తండ్రి, మహోన్నతమైన నీ నామం బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఆయన యొక్క ప్రత్యేకమైన దినములో మా ప్రియులు అనిల్ మాస్టర్ గారిని బట్టి, దైవ మేడం గారిని బట్టి వందనాలు.
వారిరువురిని మీరు నా తండ్రి అలనాడు సుమారుగా నా తండ్రి 31 సంవత్సరం క్రితం వారిరువురిని వేరువేరుగా ఉన్న వారిని కుటుంబంగా కట్టి ఈ 31 సంవత్సరాలు వారి దాంపత్య జీవితంలో ప్రతి విధమైన శ్రమ, ఆటంకం, ఇబ్బందులను తొలగించి వారిరువురి మధ్య ప్రేమ, ఐక్యత, సమాధానం కల్పించి నాయన ఉద్యోగ విషయంలో, సంఘ పరిచయ విషయంలో, ఆత్మీయ విషయంలో, బిడ్డల యొక్క ఎదుగుదల విషయంలో వారిరువురిని మీరు ఎంతగానో ప్రోత్సాహపరిచి నడిపించిన విధానం బట్టి స్తోత్రాలు. అదేవిధంగా వారి దాంపత్య జీవితంలో ఇన్ని సంవత్సరాలు కూడా మీరు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మరి నిశ్చితమైతే ఈ నూతన సంవత్సరం కూడా వారిరువురిని మీ చేతికి అప్పగిస్తున్నాను. నా తండ్రి అలనాడు నీ వాక్యం సెలవిస్తున్నట్లుగా దేవుడు జతపరిచిన వారిని మనుషుడు వేరుపరచకూడదు అన్నట్లుగా ఈ 31 సంవత్సరాల్లో వారిరువురి మధ్యన నా తండ్రి ఒకవేళ అపవాదైన శోధనలు, ఆటంకాలు పెట్టినప్పటికీ, ఇబ్బందులు కలుగజేసినప్పుడు వాటన్నిటిని కూడా దూరపరిచి నీ వాక్యము లేక నీ లేఖనము వారిరువురిలో, వారి కుటుంబ జీవితంలో నెరవేరినట్లుగా నడిపించని స్తోత్రాలు. అటు రీతిగానే ఈ నూతన సంవత్సరం కూడా బిడ్డలిద్దరు మీరు దీవించమని మీ చేతులకు నేను అప్పగిస్తున్నాను. ఇదిగో నాయన సంఘము వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. సేవకునిగా నేను నీ సేవకునిగా నేను దీవిస్తున్నాను. మరి నాకంటే ఉన్నతమైన స్థితిలో కర్తవు కనుక నీ బలమైన హస్తము చాపి వారిరువురి మీద నీ మెండారి దీన్ని క్రమరించమని బిడ్డలిద్దరు నిఖిల్, అభిని బట్టి కూడా స్తోత్రాలు. యవన కాలం ముందు బిడ్డల యొక్క ఆ యొక్క జీవితాలను మీరు నడిపిస్తున్నారు. తల్లిదండ్రులకు వారు లోబడి జీవిస్తున్న విధానం కొరకు స్తుతులు చెల్లిస్తూ మరింతగా వారిని బలపరచండి. ఈ నాయన నూతన సంవత్సరంలో కుటుంబంలో సంతోషము, సమాధానం. ఇదిగో నాయన అనిల్ మాస్టర్ గారు తాలూకున్నటువంటి వారి కుటుంబస్తులకు, మేడం గారు తాలూకున్నటువంటి అమ్మ, అదేవిధంగా తమ్ముళ్లకు, వారి కుటుంబం అంతటికి కూడా ఈ దినము సంతోషంగా సమాధానం నడిపించి ఆ కుటుంబం ద్వారా మీరు మాత్రమే మహిమ పొందమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామములో అడిగి వేడుకుంటున్నాను మా తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ సహవాసం, సన్నిధి కాపుదల, నూతన వివాహ దినం జరుపుకున్నటువంటి అనిల్ మాస్టర్ గారు, దైవ మేడం గారు కుటుంబానికి తోడేండి నడిపించును గాక, ఆమేన్. మరి సమయంలో ముగింపు ప్రార్థనలో మనము కొనసాగుదాం. మేడం గారు మనల్ని నడిపిస్తారు. ప్రార్థన. కృపమయుడా, కనుకరమగల మా ప్రియ పరలోకపు తండ్రి, నాయన నీకే వేలాది స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి. నైనా ఈరోజు ఆరాధన క్రమంతట్లో నాయన మీరుండి మహిమపరచబడినటువంటి విధానం బట్టి నీకు స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభా. నాయన నీ దాసుల ద్వారా వెతబడినటువంటి వాక్కును బట్టి నీకు స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. నాయన మరి అవ్వ అయినటువంటి లోయి, అలాగే తల్లి అయినటువంటి యునీకే వారి యొక్క పెంపకంలో నా తండ్రి నైనా పౌలు ఏ విధముగా నా తండ్రి నైనా తిమోతి కొరకై నా తండ్రి చెప్పగలిగి ఉన్నాడో నైనా అట్టి నడిపింపగలిగినటువంటి జీవితాలు నాయన ఇక్కడుండే స్త్రీలమైన మాకు నాయన దయచేయమని అడుగుచున్నాం తండ్రి. నా దేవా, నా విశ్వాసములో నా తండ్రి నాయన వారు ఆ బిడ్డను నడిపించగలిగారు నాయన. అనేక మందికి నా తండ్రి ఆ బిడ్డ సేవా పరిచర్యను చేయడానికి నాయన తన ప్రియమైనటువంటి కుమారునిగా నా తండ్రి నాయన పౌలు నా తండ్రి తిమోతిని ఎంచి ఉండడానికి నాయన కారణమైనటువంటి నీ అందల విశ్వాసము నా తండ్రి నాయన ఆ బిడ్డలో నువ్వు బలపరిచి నా తండ్రి నాయన నువ్వు స్థిరపరిచావు నాయన. నా తండ్రి అనేక మంది తల్లులు నా తండ్రి నాయన నీ యొక్క గ్రంథంలో లిఖించబడినటువంటి తల్లులు మా జీవితాలకు నాయన ఆదర్శమూర్తులుగా ఉంటుండగా నా తండ్రి నాయన మరి హన్నా కావచ్చు, లేకపోతే మేరీ కావచ్చు నాయన, వీళ్ళందరూ కూడా నా తండ్రి ఆ బిడ్డలను ఎలాగూ పెంచారో నా తండ్రి, మరి సొలొమోనును తన తల్లి అయినటువంటి బత్షెబ పెంచినటువంటి విధానము నాయన, వీటిని మేము జ్ఞాపకం చేసుకునేటప్పుడు మేము మా వ్యక్తిగత జీవితాల్లో మరి ముఖ్యంగా ఈ రోజుల్లో ఉండేటువంటి నా తండ్రి నాయన పరిస్థితులలో నా తండ్రి సమాజంలో నా తండ్రి నాయన మా బిడ్డలు నా తండ్రి ఎలాగూ జీవిస్తున్నారని నా తండ్రి తల్లులుగా మాకు ఇచ్చినటువంటి బాధ్యతను బట్టి నీకు స్తుతులు చెల్లిస్తున్నాం అయ్యా. అవి నిజంగా ఒక ఛాలెంజింగ్ అయినటువంటిదే తల్లి బాధ్యత అనేది నైనా. అలాంటి బాధ్యతను మాకు ఇచ్చావు అంటే మేము నిర్వర్తించగలిగినటువంటి శక్తి కూడా నైనా నీవు మాకు అనుగ్రహిస్తావు కనుక నైనా నిన్ను అడగడం మాకు నేర్పించమని అడుగుతున్నాను నైనా. మా పిల్లల కొరకు నా తండ్రి నైనా రేయి మొదటి జాములో నా తండ్రి నైనా మేము గోజాడగలిగేటువంటి తల్లులుగా మమ్మల్ని బలపరచమని అడుగుతున్నాను. అట్టి ఆత్మీయ విశ్వాసమునైనా మా యొక్క సంఘంలో ఉండే ప్రతి బిడ్డ, ముఖ్యంగా నీ పేరు పెట్టబడినటువంటి బిడ్డలు ప్రతి ఒక్కరికి దయచేయమని అడుగుతున్నాను నైనా.
విత్తినటువంటి వాక్యమును నాయన నూరంతలుగా మా జీవితాల్లో ఫలింపజేయండి. నాయన విత్తినటువంటి దాసుని తన కుటుంబమును ప్రభానైనా మీ దయగల హస్తముల కింద భద్రపరిచి నడిపించమని అడుగుచున్నాను. మరి ముఖ్యంగా నాయన మా కుటుంబ జీవితంలో కూడా నాయన మరి రక్షణ అనుభవమును నా తండ్రి కొనసాగించగలిగే శక్తి నాయన మాకు దయచేయండి. ఎందుకంటే నా తండ్రి అనేకమైనటువంటి ఒడిదుడుకులు మాకు రావచ్చు, కానీ నా తండ్రి వాటిలో కూడా నా తండ్రి నీ యందు విశ్వాసముతో మేము ఎదురు చూస్తే నైనా నూతనమైనటువంటి బలాన్ని పొందుకుంటామనే విశ్వాసములో బలపడడానికి నైనా మరి నా బిడ్డలు నా తండ్రి నైనా నీ యొక్క బిడ్డలుగా ముందుకు సాగడానికి నీ సహాయం దయచేయండి. మా సంఘంలో ఉండే యవనస్తులైన ప్రతి బిడ్డను కూడా నీ చేతులకు అప్పగిస్తున్నాం, ప్రతి కుటుంబమును కూడా నీ చేతులకు అప్పగిస్తున్నాం. కృపామయుడ అట్టి నీ కృపా కనికరములతో మమ్మల్ని నింపి నడిపించమని యేసు పరిశుద్ధ నామమున అతి వినయంతో బ్రతిమలాడి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చినట్లు భూమి యందు నెరవేరును గాక. మాకు కావలసిన ఆహారం ఉండడం మాకు దయచేయి. మరణులను క్షమించిన ప్రకారం మరణములు క్షమించు. మమ్మల్ని శోధనను తెక్క దుష్టులను తప్పించు. ఎందుకంటే రాజ్యము బలము మహిమ నిరంతరమును నీవైనవి మా తండ్రి. ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియకుమారుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, ఆదరణకర్తగా ఉండి నడిపిస్తున్న పరిశుద్ధాత్మదేవుని సహవాసము, ఆయన సన్నిధి కాపుదల చేరవచ్చిన మనకు, మన కుటుంబాలకు, సంఘానికి, సకల పరిశుద్ధకు తోడేయండి. ప్రత్యేకంగా ఈ దినము మరి తల్లుల దినోత్సవం జరుపుకున్నటువంటి తల్లులందరికీ తన మెండైన దేవుని ఆశీర్వాదాన్ని ఇచ్చి నడిపించును గాక. ఆమేన్.